ఆయనకు అప్పగించిన యొక్క సంఘాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇక్కడ ఈ దినమందు నాయన ప్రభువా, మరి నాయన నీ యొక్క పిల్లలతో ప్రభువా మాట్లాడటకు తండ్రి నాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మేము స్తుతిస్తున్నాను తండ్రి. ప్రాముఖ్యంగా నాయన ప్రభువా, ఈ దినమందు నాయన ప్రయాణం అంతా కూడా మీరు సఫలపరిచి క్షేమంగా నాయన తోడు తీసుకొచ్చిన దాన్ని బట్టి నేను మహింపస్తున్నాను, కనపరుస్తున్నాను నాయన. కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచిన తండ్రి. మరి ప్రాముఖ్యంగా నాయన ప్రభువా దేవా, మరి ఒక ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసిన యొక్క ఉపవాస ప్రార్థనలన్నీ కూడా ప్రభువా మీ స్వాధిలో తీసుకోండి. ఈ దినం మొదలుకుని ప్రభువా, నిన్నటి దినం మొదలుకుని ఆయన ఇంకా 3 రోజులు జరవలసి ఉన్నాయి. అంతా మహిమకరంగా దీవెనకరంగా జరిగినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ సేవకుడు ప్రభు నాయన మరి నమ్మకంతో అప్పగించిన యొక్క అవకాశం బట్టి నేను స్తుతిస్తున్నాను, మహింపస్తున్నాను తండ్రి. ప్రజలతో మీరు మాట్లాడండి ఆయన. ఒక మనుషుడు మాట్లాడితే ప్రభువా ఏ ఉపయోగం లేదు నాయన. నీ వాక్యం ఎంతో మాకు జీవం ఇచ్చేది నాయన. నీ వాక్యం మమ్మల్ని బలపరిచేది తండ్రి. నీ వాక్యమే మమ్మల్ని ఆదరించేది నాయన. నీ వాక్యమే మాకు స్థానమును చూపించేది తండ్రి. ఈ దినానికి నాయన ప్రభువా ఏ రొట్టె అయితే విరవలసిందో తండ్రి, గొప్ప మెల్కీషెదెక్కనైనా ప్రభువా మీరు రంగు మీద ఉండి ఆ రొట్టె మీరే విరమని నన్ను ప్రక్క జరుగుతున్నాను ఆయన ప్రభువా. ఇక్కడ మానవ మనస్సు మానవ జ్ఞానము ఏది పనిచేయకుండా నాయన పూర్తిగా పరిశుద్ధాత్ముడా మీ స్వాధిలో నన్ను మమ్మల్ని అందరిని తీసుకోమని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరు మహింపొందమని అడుగుతాను ఆయన. తప్పకుండా ప్రభువా నన్ను నేను ప్రక్క జరుగుతున్నాను, నిలబడే అర్హత నాకు లేదు తండ్రి. కేవలం నీ కృపను బట్టి ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాను ఆయన. మీ పిల్లలందరితో నాతో మాతో ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. వాక్యాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీక శక్తి ప్రభావాలన్నీ యేసుక్రీస్తు నామములో ప్రతి దూరం గాక దూరపరిచే నమ్ముతున్నాను తండ్రి. ఒక చక్కని మంచి వాతావరణం ఇక్కడ కలుగును గాక, మంచి వాతావరణం ఇక్కడ కలుగును గాక. పూర్తి మీ స్వాధీనం తీసుకోండి తండ్రి. నిద్ర మొత్తం ప్రతి అనాలోచనలన్నీ కూడా ప్రతిది లయమైపోను గాక. మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి తెస్సలోని రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి మరి 9 వచనాలు మనం చదువుకుందాం. ఎవరైనా చదవగలుగుతారా? పరిశుద్ధ గ్రంథం నుంచి తెస్సలోని రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాదు, చీకటి వారం కాము. కావున ఇతరు వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమే ఉన్నాము గనుక మత్తులమే ఉండక విశ్వాస ప్రేమలను అను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించును గాక. అందరు కూర్చోచ్చండి. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారండి? ఆమేన్. మీ సంతోషానికి కారణం ఏంటో చెప్పగలుగుతారా? హల్లెలూయా.
ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అదే మన సంతోషం. ఎన్నిక లేని వారు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అదే మన ఆనందం. ఎందుకు పనికిరాని వారు మనం నమ్ముతున్నామా? ఎవరు మాట్లాడలేదు. ఎవరు మరి మనం ఎందుకు పనికిరాని వారు అని నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ధనవంతులు సిగ్గుపరచుటకు భేదవారిని ఏర్పరచుకున్నాడు. జ్ఞానుల్ని సిగ్గుపరచుటకు ఏ విధమైన అజ్ఞానుల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అది మనమే నమ్ముతున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించం గాక. మరి వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఉపవాస ప్రార్థన అంటే మొత్తు బాగా ఎక్కువ వస్తూ ఉంటది. మరి దాన్ని రాకుండా ప్రయత్నించేటకి ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. సరే, మంచిది. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన సేవకులు నెవిల్ జో గారికి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఇది ఇప్పటి నుంచి కాదు, మరి ఆయనతో ఎప్పటి నుంచో సహవాసము. మరి ఆయనకి మాకు మరి ఎంతో సన్నిహితమైన సేవకులు పీటర్ గారు ఎంతో ప్రేమిస్తాం. ఆయన కానీ నేను కానీ మీరు కూడా ఆయన ఎరిగిన వారు ఇక్కడ ఉన్నారా? ఒక మంచిదని అందరూ ఇంచుమించు అందరూ కూడా ఎరిగిన వారే. మరి మాకు చాలా సన్నిహితమైన మరి ఇష్టమైన సేవకులు మరి మాకు ఎందుకు అనుకోకుండా దేవుడు పిలుచుకోవడం జరిగింది. ఆమేన్. మరి ఆయన ద్వారా మరి యొక్క పరిచయం అనేది జరిగింది నెవిల్ జో గారితో. మరి ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ఆయన అలా ఉన్నారు. అంటే ఆయన్ని మొదట్లో ఎలా చూసామో అదే దీనత్వము అదే సౌమ్యత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. నేనైతే కొంచెం లావ్ అయ్యాను కదండి, కొంచెం మరి నేను స్టౌట్ గా మారాను. ఆమె నాయనైతే నాకైతే ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అలాగున్నాడు. ఆయన హల్లెలూయా. ఎటువంటి ఏ విధమైన పరిస్థితులు వేరే విధంగా నాకు కనిపించలేదు. చక్కనీతులు ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా చక్కనీతులు సేవని మరి ముందు తీసుకెళ్ళటం ఇంకా వాడబడుతున్నారని నమ్ముతున్నాను. ఆమేన్. దేవుడు ఇంకా అత్యధికంగా మరి సహోదరుని వాడుకును గాక. అలాగే మరి యొక్క కొడుకులు మరి ఆ రోజు గంటిలో జరిగిన యొక్క మీటింగ్ లో సేవకులు బైలమ్మ గారు కొన్ని మరి 5 రోజులు మీటింగ్ పెట్టుకోమని ఉపవాస ప్రార్థనలు పెట్టుకోమని చెప్పడం జరిగింది. మరి అది చెప్పిన తర్వాత ఆయన్ని సాగనంపేటప్పుడు మరి అదే అంత ముందు రోజునే మరి ఆయన ఒకసారి రావాలని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. మరి దాన్ని బట్టి మరి నిన్న నెలలోనే రావాల్సింది, అయితే ఇది పోస్ట్ పోన్ అయ్యి మరి ఈ నెలలో పెట్టడం జరిగింది. ఏదైనా సమస్యము మరి ఆయన హస్తాలు ఉందని నమ్ముతున్నాను. అంత ప్రణాళిక అంతా ఆయన హస్తాలు ఉందని నమ్ముతున్నారా? హల్లెలూయా. సరే, మంచిది. మరి ఆయనతో ఇచ్చిన యొక్క సహవాసం బట్టి ప్రభు నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. మరి నమ్మకంతో ఆయన మరి యొక్క పులిపెట్టి ఇవ్వడం జరిగింది. ఇదే మొదటిసారి మరి ఇక్కడ రావటం, అదే నన్ను మీరు చూడటం కూడా మొదటిసారి. అయితే ఆయన కంటే గొప్పగా బోధించే వ్యక్తిని అయితే కాదు. ఆయన ఇదివరకే మీకు అన్ని విషయాలు మీకు చెప్పి ఉండొచ్చు. అయినా మరలా మీ ముందుకు వచ్చినప్పటికి కూడా మీరు వినడానికి ఇష్టపడండి. అలాగే నాకు మాట తిరగదండి, అప్పుడు కొన్ని పదాలు ఇబ్బందిగా ఉంటాయి, దానికి మీరేం బాధపడదు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందామా? ఆమేన్. సరే, మంచిది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మరి యొక్క సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏమనంటే మరి ఆ కాలం గూర్చి ఆ సమయంలో గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీకు చెప్పనవసరం లేదు, మీకు ఇదివరకే చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి వీరితోటి చక్కని విషయాలు మాట్లాడడం జరిగింది. ఎక్కడి నుంచి 4:13 నుంచి మొదలు పెట్టుకుంటూ, సహోదరులారా నిరీక్షణ ఇతర వల్ల మీరు దుఃఖపడి నిమిత్తం అని చెప్పుకుంటూ ఆయన రాకడ గురించి మరి మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. క్రైస్తవానికి అతి ప్రాముఖ్యమైన ఒక ఘట్టం మిగిలింది. అదేంటంటే ఆయన యొక్క రాకడ. ఆయన ఎదుర్కోవాల్సిన ఒకే ఒక్క కార్యం మనకు మిగిలింది. భూమి మీద ఒకటి మిగిలిందంటే ఆఖరిగా మనకు మిగిలింది ఒకటి, ఆయన మనం కలుసుకోవాలి. హల్లెలూయా. దాని కొరకే మనందరం వెయిట్ చేస్తున్నాం. సార్వత్రికంగా సంఘ శాఖలు కూడా వెయిట్ చేస్తున్నాయి. అంతేనంటారా? సార్వత్రికంగా సంఘ శాఖలు కూడా వెయిట్ చేస్తున్నాయి. అలాగే మనం కూడా వెయిట్ చేస్తున్నాం. వారి ఎదురు చూపులకి మన ఎదురు చూపులకి వ్యత్యాసం అనేది ఉందని నమ్ముతున్నాను. ఆమేన్. ఎందుకంటే మనకు ఒక కావలివాడు పంపించబడ్డాడు. ఆ కావలివాడకి హెచ్చరికను బట్టి ఈ రోజు మనం సిద్ధపడుతున్నామని నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఎవరా కావలివాడు? కావలివాడు మన యొక్క ఈ కాల ప్రవక్త బ్రహ్నం. మరి కాల ప్రవక్త ఆ బుర్జుపై నిలబడి హెచ్చరించాడా? ఆ బుర్జుపై నిలబడి సిద్ధపడమని చెప్పాడా? ఎంతమంది నాతో ఉన్నారు? హల్లెలూయా.
కాబట్టి యొక్క మరి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం మనందరం కూడా. మరి ఖచ్చితంగా మరి యొక్క దినానికి మనం సిద్ధపడవలసి ఉంది. మరి ఆయన ఎదుర్కోవాల్సిన యొక్క శక్తివంతులు ఒగినట్లు దేవుడు మనల్ని నడిపించిన గాక. ఆమేన్. సరే, ఈ యొక్క ఉదయకాలమందు మరి దేవుని యొక్క వర్తమానం నుంచి మీతో పంచుకునే యొక్క వర్తమానం హఠాత్తుగా రహస్యంగా సంఘము పైకొనిపోబడును అనే వర్తమానం నుంచి కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన ఒక ఘటన గురించి మీ మధ్యన మరి మాట్లాడాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ప్రతి లేఖనము, ప్రతి పుస్తకము, బైబిల్లో ఉన్న ప్రతిది కూడా, లేదా 4 సువార్తలు కూడా మొత్తం కొత్త నిబంధన అంతా, పాత నిబంధన అంతా కూడా రెండో రాకడ కొరకే మాట్లాడుతుంది. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా ఆయన రాకడ కొరకు మాట్లాడుతున్నారు. ఆయన రాక కొరకు సృష్టి కూడా ఎదురు చూస్తుంది. ఆయన రాకడ కొరకు సమస్తం ఎదురు చూస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ సమయం ఎప్పుడు ఏంటని మనం అంచనా వేసుకోవాల్సిన పని లేదు. అది ఆయన చేతుల్లో ఉంది. ఆ సమయం, ఆ గడి అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు హస్తాల్లో ఉందని నమ్ముతున్నాను. అది ఆయన నిర్ణయించిన సమయం అది. హల్లెలూయా. కాబట్టి ఆ దినం కొరకు మనం సిద్ధపడాలి. మన అంచనాలు వేసుకోవడానికి లేదు. 2026 అంటే నేను చెప్పలేను, 2025 అంటే చెప్పలేం, ఈ నెలాఖరుగా అంటే అది కూడా చెప్పలేం. ఆమేన్. మరి ఏ సమయము ఎప్పుడు అనేది ఖచ్చితంగా మనం సిద్ధపడాలి. హల్లెలూయా. మనం ఖచ్చితంగా మనం సిద్ధపడే వారుగా మనం ఉండాలి. ప్రభు నామమున మహిమ గాక. హల్లెలూయా. కాబట్టి ఒక ప్రవక్త ఉన్న దినాల్లో ఒక సంఘటన జరిగింది. ఆ జరిగిన యొక్క సంఘటన మీ ముందు తీసుకురావాలనుకున్న ఆ వర్తమానంలో ఆ విషయాన్ని మాట్లాడటం జరిగింది. ఏంటి సంఘటన అంటే, అది 2వ ప్రపంచ యుద్ధం యొక్క సమయం. అది 1939 నుంచి 45 వరకు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆమేన్. ఆ సమయంలో భూమి మీద ప్రవక్త ఉన్నాడంటారా? ఖచ్చితంగా ఆ సమయంలో భూమి మీద ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో మనం చూసినట్లయితే మరి యొక్క 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ యొక్క జపాన్ గాని, జర్మనీ గాని ఇవన్నీ కూడా చాలా ముందు అదే ఫస్ట్ స్టెప్ లో ఉన్నాయన్నమాట. అంటే ముందంజలో ఉన్నాయన్నమాట. అవి చాలా దూసుకుపోతున్న సమయంలో ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఆమేన్. చదువుకున్న వాళ్ళు తెలుసు, మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, ఎప్పుడెప్పుడు ఏం జరిగాయి, ఏమి ఎలా జరిగింది ఏంటనేది కూడా చదువుకున్న వాళ్ళకి, అలాగే వర్తమానాలు చదివే వారికి కూడా, వినేవారు కూడా ఈ విషయం తెలుసని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి 39లో ప్రారంభించబడిన 2వ ప్రపంచ యుద్ధంలో అక్కడ మనం చూసినట్టయితే అన్ని దేశాలు కూడా పాల్పంపులు పొందుకున్నాయి అందులో. ఆమేన్. గొడవ ఎవరి మధ్య ఏంటని మనకు తెలియదు, కానీ ప్రతి ప్రపంచ యుద్ధం కూడా ఇజ్రాయెల్ దేశం నిమిత్తమే జరుగుతుంది అని మంది నమ్ముతున్నారు. ప్రతి ప్రపంచ యుద్ధం కూడా ఇజ్రాయెల్ నిమిత్తమే జరుగుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం ఇజ్రాయెల్ కోసమే. అంటే కారణం అది ఇజ్రాయెల్ కనబడబోవచ్చు, కానీ బైబిల్ ప్రకారంగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్ దేశ ప్రజల కొరకే యుద్ధం అనేది జరుగుతుంది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. ఇంకా 2వ ప్రపంచ యుద్ధానికి ఏమైందంటే ఆ సమయానికి ఇజ్రాయెల్ ప్రజలు తమ యొక్క స్వస్థలానికి వచ్చేసారు. ఆమేన్. వారి యొక్క స్వస్థలాలకు వచ్చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు వలసకు వెళ్ళిపోయారు. అంటే వలస అంటే చెరపట్టబడి వారు ఏం చేయబడ్డారంటే చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4 దిశలకు వాళ్ళు ఏమైపోయారు? చెదిరిపోయారు. ఆమేన్. మళ్ళా తిరిగి దేవుడు వాగ్దానం చేసినట్టుగానే, దానియేలుతో మాట్లాడినట్టుగానే, ఇర్మీయాతో మాట్లాడినట్టుగానే, యెహెజ్కేలుతో మాట్లాడినట్టుగానే దేవుని వాగ్దానం ప్రకారంగా మళ్ళా 1948 కల్లా ఇజ్రాయెల్ దేశం స్వతంత్రం పొందుకున్నది. ఆమేన్. ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క జెండా ఎగరవేయబడింది. హల్లెలూయా. ఆ జెండా ఎగరవేయబడింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా యుద్ధాలు జరుగుతూ వస్తున్నాయి. 1948 నుంచి ఈ 2025 వరకు ఏకదాటిగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా ఓడిపోలేదు. ఎందుకంటే యుద్ధం యెహోవాది, జరిగించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన, జయమిచ్చేవాడు ఆయన. హల్లెలూయా. అతి ప్రాముఖ్యమైన ముఖ్య యుద్ధాలు జరిగాయి. అక్కడ 7 ప్రాముఖ్యమైన యుద్ధాలు జరిగాయి. 7 జరగలేదు కానీ చాలా జరిగాయి. అయితే ఈ 7 ప్రాముఖ్యమైన యుద్ధాల్లో అత్యధికమైన విజయంతో ఇజ్రాయెల్ ముందడుగులో ఉంది. ఆమేన్. ప్రపంచవ్యాప్తంలో అన్నిటికంటే చాలా చిన్న దేశం ఏంటండి? ఇజ్రాయెల్ దేశం. ఆమేన్. ఈ ప్రపంచ వ్యాప్తంలో మన అందరం కూడా ఒక చిన్న మంద. ఎంతమంది నమ్ముతున్నారు? చిన్న మంద భయపడవద్దు అన్నాడు. చిన్న దేశమా భయపడవద్దు అన్నాడు. ఎందుకంటే ఆ చిన్న దేశం పక్షంగా పోరాడేవాడు ఆయనే. ఈ చిన్న మంద పక్షంగా మెల్కీషెదెక్గా ఆ యాజకత్వం చేసేవాడు ఆయనే. ఇక్కడ మన కోసం యాజకత్వం చేస్తున్నాడు, అక్కడ వారి కోసం యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన 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 అదే దేవుడా? అక్కడ ఎక్కడైనా కదలాడే దేవుడు ఆయనేనా? హల్లెలూయా.
దేవుని నామాన్ని మహింకలుగాక. వారి పక్షంగా యుద్ధ చూడు ఆ గొప్ప యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ఏం చేస్తున్నాడు? వారి పక్షంగా పోరాడుతున్నాడు. మన పక్షంగా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షంగా ఖాళీలో నిలబడ్డాడు. నువ్వు చేసే పొరపాటు, నేను చేసే పొరపాటు, నేను చేసే తప్పుదాలు, మీరు చేసే పొరపాటు, నేను చేసే తప్పుదాలు అన్నిటి నిమిత్తం ప్రభువా నా పిల్లలకి ఏమీ తెలియదు అని చెప్పి మనల్ని అందరూ కూడా దేవునికి మనకి కలుసుకోవడానికి ఒక స్థలం ఏంటంటే ఆయన రక్తం మనం కప్పుతూ భద్రపరుస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఈ రోజు మన రోజు గడిచిపోతుందంటే కారణం ఏంటంటే మన నీతి కాదు, మన భక్తి కాదు, మన మంచితనం కాదు. దేవునికి మనకి మధ్యన యేసుక్రీస్తు యొక్క రక్తము మన మీద కప్పబడి ఉంది కాబట్టి ఈ యొక్క ఉదయకాలం మనకు క్షేమంగా ఉండగలుగుతున్నాం. ఎంతమంది నమ్ముతున్నారు? నిజం సహోదరులారా, ఖచ్చితంగా ఆయన యొక్క రక్తం లేకపోతే మనం ఏమీ లేదు. మన నీతి ఏమీ మనకు పనిచేయదు, మన యొక్క మంచితనం మనకు పనిచేయదు. హల్లెలూయా. ఎత్తబాటు కావాల్సిన నీతి కాదు, ఎత్తబాటు కావాల్సింది మన మంచితనం కాదు, ఆయన నీతి. హల్లెలూయా. దేవుని నామాన్ని మహింకలుగాక. యెహోవా సిద్కేను, ఆయన నీతి మనకు ఉండాలి. ఎంతమంది నాతో ఉన్నారు? ఆయన మంచితనం మనలో ఉండాలి. ఆయనలో ఉన్నాయన్నీ మనలో ఉండాలి. అప్పుడే ఆయన మనం స్వీకరిస్తాడు తప్ప మనంతటా మనం కలిగి ఉన్న పుట్టుకతో వచ్చిన మంచితనం ఆయన ముందు పనిచేయదండి. పుట్టుకతో వచ్చిన యొక్క మంచి స్వభావం ఆయన ముందు పనిచేయదు. అవన్నీ ఏం చేయబడాలంటే మరణించాలి. అది పూర్తి పాత జీవితం చనిపోవాలి. పాత జీవితం అంటే అది మంచిదైనా చనిపోవాలి. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అవును సహోదరులారు, ఈ రోజు శాఖల యొక్క విశ్వాసం ఏంటంటే వారి నీతిపై ఆధారపడతారు, వారి కార్యాలపై ఆధారపడతారు, వారి యొక్క విధానాలపై ఆధారపడతారు. కానీ వధువు అయితే అలా కాదు. వధువుకు సొంత నీతి లేదు. వధువుకున్న నీతి అంటూ ఉందంటే అది యేసుక్రీస్తు యొక్క నీతి తప్ప వధువుకి సొంత నీతి అనేది లేదు. ఆమేన్. నా నీతి ఆయన అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. మరొక మనం చూసినట్లయితే ఈ ప్రపంచ యుద్ధ సమయంలో అనగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగింది ఏంటంటే అక్కడ మీ అందరూ ఒకవేళ మీరు వినుంటే గనక మంచిదే, ఇదివరకు బోధించుండొచ్చు. అయితే మరలా విన్నప్పుడు కూడా దేవుడు మరి మనల్ని తాకినట్లుగా అందరూ కూడా హృదయపూర్వకంగా వాక్యాన్ని విందాం. ఆమేన్. మరి 1941 ఆ సంవత్సరంలో అంటే 39లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభించబడ్డది. 1941లో ఏం జరిగిందంటే జనవరి నెల ఏంటండి 1941 జనవరి నెలలో ఆమేన్. ఈ జనవరి నెలలో ఏం చేసిందంటే జపాన్, ఈ జనవరి నెలలో జపాన్ ఏం చేసిందంటే ఒక ఉత్తరం పంపించింది. ఎవరికి? అమెరికా. ఆమేన్. ఒక ఉత్తరం పంపించింది. మేము మీ మీద దాడి చేయబోతున్నాము అనే ఉత్తరాన్ని ఎవరికి పంపించింది? అమెరికా దేశానికి పంపించింది. హల్లెలూయా. అదే సమయం అది యుద్ధ సమయం. అది హల్లెలూయా. అదే సమయం అండి, అది యుద్ధ సమయం. అది ఆ యుద్ధ సమయంలో మనం చూసినట్టయితే ఆ జపాన్ ఏం చేసిందంటే ఒక లెటర్ టెలిగ్రామ్ లోనో మొత్తం మీద ఏదో రకంగా లెటర్ అనేది అమెరికా దేశానికి లెటర్ అందింది. ఆ లెటర్ లో ఏమని రాయబడింది అంటే మరి మీ మీదకి దాడి చేయబోతున్నాం, మీ మీదకి రాబోతున్నాం అని చెప్పి ఈ జపాన్ ఏం చేసిందంటే ఒక హెచ్చరిక చేయడం జరిగింది. హల్లెలూయా. ఆ హెచ్చరికని ఈ యొక్క అమెరికా దేశం గురించి మీకు చెప్పాల్సిన పని లేదు, మీకు తెలియదంటూ ఏమీ లేదు. అమెరికా దేశం అనేది అగ్రరాజ్యాల్లో ఉన్నతమైన శ్రేణిలో ఉంది. అది హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతుంటే అణువాయుధాలని ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్లని ఇవన్నిటిని కూడా పంపే యొక్క దేశం అంటూ ఉందంటే అది అమెరికా. హల్లెలూయా. నీ ఏం కొనుక్కోవాలన్నా, బుల్లెట్లు కొనుక్కోవాలన్నా, గన్లు కొనుక్కోవాలన్నా, ఎయిర్ క్రాఫ్ట్లు కొనుక్కోవాలన్నా, యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు ఏవి కొనుక్కోవాలన్నా అన్నిటికి ఎవరు రవాణా చేయాలి? అమెరికా రవాణా చేయాలి. ఈరోజు ప్రపంచానికి పాపాన్ని కూడా రవాణా చేసింది అమెరికా. నిజం. ప్రతి పాపము అక్కడి నుంచే బయలుదేరింది. ప్రతి పాపము, ప్రతి ఫ్యాషను, ప్రతి భయంకరమైన యొక్క అలంకరణ, భయంకరమైన ఫ్యాషను అదంతా కూడా అమెరికాలో నుంచే బయలుదేరింది. హల్లెలూయా. అదే హీనమైన అమెరికాలో నుంచే నజరేతులోంచి ఏదైనా మంచిది వస్తుందా అని చెప్పి నతనీయులు మరి మాట్లాడినప్పుడు విన్నారు. అది నజరేతులోంచి ఏదైనా మంచిది వస్తుంది అంటే నజరేతులోంచి ఎవరు వచ్చారు? సృష్టికర్త బయటకు వచ్చాడు. అలాగే అమెరికాలోంచి ఎవరు వచ్చారంటే ఈ కాల ప్రవక్త వచ్చాడు. అమెరికాలోంచి ఏ మంచిది వస్తుందంటే ఏ మంచిది రాదు. అమెరికాలో మంచే లేదు. హాలీవుడ్ ఫ్యాషన్ తో, రకరకాల కార్యాలతో, రకరకాల పద్ధతులతో, రకరకాల వ్యభిచారం, పురుషులు వివాహం చేసుకుని, స్త్రీలు వివాహం చేసుకుని భయంకర దుస్థితితో కలిగిన అమెరికా నుంచి ఏమొస్తుంది అని ఆశిస్తే దేవుడు ఆ పాపంలో నుంచే, ఆ భయంకర పరిస్థితిలో నుంచే ఒక వ్యక్తిని దేవుడు లేపాడు. ఆయన ఈ కాల ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. పాపాన్ని సరఫరా చేసిన దేశం అదే, జీవాన్ని కూడా సరఫరా చేసిన దేశం అదే. ఆమేన్.
హల్లెలూయా. జీవాను కూడా సరఫరా చేసింది. ఈ రోజు పుస్తకాలన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. ఈ రోజు ప్రతి వాక్యం అక్కడి నుంచి వస్తుంది. ఈ రోజు మీరు వినే వాక్యం అక్కడి నుంచి వచ్చింది. ఎన్నో సముద్రాలు దాటికి నీ యొక్క వాక్యం మన మధ్యకి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్టయితే ఈ యొక్క అమెరికా దేశం ప్రపంచ దేశాలన్నిటిలో కూడా మరి యొక్క అణ్వాయుధాలని సరఫరా చేస్తా దేశాలన్నీ కూడా అమెరికా దేశం దగ్గరికి నుంచి కొనుక్కుంటారు. ఆ యుద్ధ సమయంలో అందరూ కూడా కొనుక్కుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదీ కొత్త టెక్నాలజీ ఏదైనా సరే అక్కడి నుంచి రావాల్సి ఉంది. మరి వారందరూ కూడా కొనుక్కున్న సమయం ఇది. ఆ సమయంలో ఆమేన్ జాగ్రత్త విన్నారండి. ఆ సమయంలో మనం చూసినట్లయితే ఒక ఉత్తరం అనేది అమెరికా దేశానికి పంపబడ్డారు. ఎవరు పంపారు? జపాన్ దేశం. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క అమెరికా దేశం యొక్క ఉత్తరం చూసి అలా పడేసి గట్టిగా నవ్వుకుంది అన్నది. ఎందుకు? పంపిన దేశం చిన్నది. ఇదేమనుకుంది? గొలియాత్ ముందుకు దావీదు వచ్చి సవాల్ చేస్తే గొలియాత్ ఎలా ఫీల్ అయ్యాడు? అమెరికా అలా ఫీల్ అయింది. మరి ఆమె నిజం. దేవుని నామాన్ని మహింకలం గాక. ప్రపంచ దేశాలకి అణ్వాయుధాలు సరఫరా చేసే దేశము, పైగా జపాన్ మా దగ్గర సామాన్లు కొనుక్కుంది, అది మా మీదగా తిరగబడుతుందా అనే ఒక అహంకారము అమెరికా దేశంలో ఏర్పడింది. జనవరి నెలలో పంపబడిన హెచ్చరిక. హల్లెలూయా. జనవరి నెలలో పంపబడిన హెచ్చరిక కనీసం ఆమేన్ కనీసం యొక్క ఆర్మీ ఫోర్స్ కి పాస్ చేయలేదు. విషయాన్ని వారి ముందు తీసుకురాలేదు. ఎందుకంటే దావీదుతో గొలియాత్ అన్నాడు, నేను కుక్క పిల్ల అన్నాడు. దేవుని చేతిలో పడడం భయంకరం. ఆమేన్. పెద్ద ప్రతిమ, 4 రాజ్యాలు కలిగిన పెద్ద ప్రతిమని పెద్ద బండతో పగలగొట్టలేదు. ఆయన చేతి సహాయం లేని చిన్న రాయి మాత్రమే మొత్తం తుత్తినీళ్ళుగా చేసి పడేసింది. ఆ చేతి సహాయం లేని రాయే అది నీవు నేను దేవుని ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాం. అది వరుడై ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఏదో అనుకుంటాం, మనం ఏదో జరుగుతుంది అనుకుంటాం. దేవుని యొక్క కార్యాలు వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. దేవుని మనసును మనం పట్టుకోవాలి, దేవుని మనసు మనం చూడగలగాలి. ఆమేన్. లెటర్ తీసి అలా పక్కన పడేయారు. ఏంటి? జపాన్ మా మీదకి వచ్చేద్దా? ఈసారి ఆయుధాల్లో అడగండి, మొత్తం ఆఫ్ చేసేయండి, జపాన్కి ఏమీ లేకుండా ఆఫ్ చేసేయండి అన్నారు. సరఫరా ఆఫ్ చేసేయండి అన్నారు. ఆమేన్. సరఫరా ఆఫ్ చేసింది జపాన్. మన మీద తిరుగుబాటు చేయడం ఏంటి? మన దగ్గర నుంచే ప్రపంచం అంతా కూడా ఆయుధాలు కొనుక్కుంటుండే. ఇప్పటికి కూడా అంతేనండి. హల్లెలూయా. రష్యా, అమెరికా ఈ 2 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్నతమైన స్థాయిలో ఉన్న దేశాలు ఇవి. ఈ దేశాల నుంచే ఎవరైనా ఏదైనా కొనుక్కోవాలి. కానీ దేవుని యొక్క మహా గొప్ప కృప ఏంటంటే ప్రపంచంలో విభిన్నమైన ఒక దేశం ఉంది, అది ఇజ్రాయెల్ దేశం. ఆ దేశం ఎవరి నుంచి కొనుక్కోకలేదు. దేవుడు వారిలోనే గొప్ప ఉన్నతమైన జ్ఞానం నియమించుకున్నాడు. హల్లెలూయా. ఆ ఐరన్ డోమ్ అనే యంత్రాన్ని ఇజ్రాయెల్ వాళ్ళే కొత్తగా కనిపెట్టుకున్నారు. వారి దగ్గర మాత్రమే, ప్రపంచ దేశాలు ఎక్కడా లేదు కూడా. వారి దగ్గర ఉన్నంత జ్ఞానము, వారి దగ్గర ఉన్నంత సాంకేతిక, వారి దగ్గర ఉన్నంత టెక్నాలజీ ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఏం చేస్తుందంటే వారి దేశాల యొక్క ఆయుధాల మీద ఆధారపడి ఉంది. కానీ ఇజ్రాయెల్ దేశం అంతే ఆయుధాల మీద ఆధారపడలేదు. హల్లెలూయా. సైన్యాధిపతిని యెహోవా మీద ఆధారపడిన దేశం అది. ఆమేన్. సైన్యాధిపతిని యెహోవా మీద ఆధారపడిన దేశం అది. మొన్న ఈ మధ్యన బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఏమన్నాడు? ఆమేన్. ప్రపంచం అంతా వినేలాగా అన్నాడు, ఇదిగో మమ్మల్ని వలస వచ్చేవారని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుతుంది. మేము వలస వచ్చే వాళ్ళం కాదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు నడిచిన దేశం ఇది. ఈ దేశం ఎప్పటికైనా మాదే, ఈ దేశం ఎన్నటికైనా మాదే. హల్లెలూయా. దేవుడు మాకు తోడే అన్నాడు, మా పక్షంగా యుద్ధం చేసేవాడు ఆయన. ప్రపంచం అంతా వినేలాగా మాట్లాడాడు ఆ దేశ అధ్యక్షుడు. ఆమేన్. మాకింత ఆయుధాలు ఉన్నాయి, మాకింత సెక్యూరిటీ ఉంది, మాకింత ఫోర్స్ ఉంది, మాకింత ఈ విధాలు ఉన్నాయని చెప్పి అక్కడ మాట్లాడలేదు. కానీ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు వారందరూ నడిచిన దేశం అన్నాడు అది. ప్రపంచం అంతా వారు కలుగున ఆయుధాల మీద ఆధారపడి ఉంది. కానీ ప్రపంచంలో సెంట్రల్ లో ఉన్న యొక్క దేశం అయితే పరలోకం మీద ఆధారపడి ఉంది, పరలోక దేవుడి మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. ప్రభు నామమున మహింకలంగా. ఆమేన్. ఉత్తరం చూసి ఏం చేసిందంటే పక్కన పడేసింది. జనవరి నెలలో హెచ్చరిక చేసింది. ఏ దేశం? మీకు గుర్తుండిపోవాలి. ఏ దేశం? జపాన్ దేశం. ఆమేన్. జపాన్ చాలా చిన్న దేశం అండి.
అమెరికాలో లేదా మన ఒక జిల్లా అంత దేశం అది, ఒక జిల్లా అంత విస్తీర్ణం కలిగిన దేశం అది జపాన్. హల్లెలూయా. చూస్తే కనుక హెచ్చరికని నిర్లక్ష్యం చేశారు, ఏ విధంగా కూడా ఏది పట్టించుకోలేదు. కానీ డిసెంబర్ నెలలో ఆమేన్, మరి డిసెంబర్ నెల 7వ తారీఖు 1941లో ఎప్పుడు హెచ్చరిక చేయబడింది? జనవరి నెలలో. ఎప్పుడు అటాక్ చేశారు? డిసెంబర్ నెల 7వ తారీఖులో అటాక్ చేశారు. తెల్లవారుజామున 5 గంటలు బయలుదేరాయి. ఆమేన్. తెల్లవారుజామున 5 గంటలకి మొదటి విడత 182 ఎయిర్ క్రాఫ్ట్లు బయలుదేరాయి. మొదటి విడత. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామం మహింకలంగా 7వ తారీఖుని ఇవన్నీ కూడా పంపించారు. 6వ తారీఖు రాత్రి ఏమైందో మీరు ఆ వర్తమానంలో చదువుతారు. 6వ తారీఖు రాత్రి ఏం జరిగింది? ఆమేన్. 6వ తారీఖు రాత్రి ఇక ఆర్మీ ఫోర్స్ లో ఉన్నవారు, ఆర్మీలో ఉన్నవారు అందరూ కూడా ఏం చేశారంటే వారు చక్కని పార్టీల్లో ఉన్నారండి. తిన్నారు, తాగారు. హల్లెలూయా. తిన్నారు, తాగారు, రకరకాల విన్యాసాలు చేశారు, డాన్సులు చేశారు, ఇంకా రకరకాల పరిస్థితులు చేశారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పెర్ల్ హార్బర్ లో జపాన్ వారు ఏ క్షణమైనా దాడి చేయొచ్చు. మరి వారి యొక్క పెద్ద నౌకాదళమంతా సముద్ర భూభాగంపై కొలువు తీరా మరియు నెమ్మదిగా కదుల్చే విధానం పెర్ల్ హార్బర్ వైపు వచ్చున్నదని. ఆమేన్. అలా మనం చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందంటే వారు పట్టణం విడిచి బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన బదులు ఏమి ఆ యవన బాలికలందరూ కొత్త దుస్తులు ధరిస్తూ మరి అటువంటివి వారు కలిగి ఉండబో గొప్ప పెద్ద ఉత్సవంకు వెళ్ళుచున్నారు. ఇంకా సైన్యంలోని అధికారులందరూ పెద్ద తాగుబోతూ విందుకు సైనికులందరూ ఈ విందుకు హాజరవ్వాలని చిన్న అనుమతి పత్రం రాయటంలో తీరిక లేక ఉన్నారు. ఈ విందు కొరకు వారుకున్న శ్రేష్టమైన బీరు తెచ్చిట్లో మరి వారు ద్రాక్షారసం మరియు ఇతర పదార్థముల కొరకు పెద్ద వాహనములన్నీ గిరగిర తిరుగుచు మరి పెద్ద శబ్దం చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఆ రాత్రి అంతా ఏమైందంటే ఒక పెద్ద ఉత్సవం జరిగించుకున్నారండి. ఆ ఉత్సవాల్లో స్త్రీలతో పోయేవారు పోయారు, అధికారులు వీళ్ళందరూ కూడా చక్కగా తాగేసి ఇష్టానుసారమైన రీతిలో నచ్చిన స్త్రీతో వారు పోయారు. విన్నారా? యవన స్త్రీలు, అలాగే ఆర్మీ ఫోర్స్ కి పనిచేసే డాక్టర్లు ఉంటారు, నర్సులు, ఆ నర్సులతో వెళ్ళిపోయారండి. అంటే ఈ ఆర్మీలో ఉన్నవారు పనిచేసే వరకు ఏదైనా గాయాలు తగిలితే నర్సులు ఉంటారు, ఆ నర్సులతో పోయారు. వాళ్ళు ఆ రాత్రి వారు ఇష్టానుసారమైన జీవితం జీవించేశారు. ఆమేన్. ఎన్నడూ లేనంత ఆనందాన్ని పొందుకున్నారు, ఎన్నడూ లేనంత ఖర్చు చేశారు, ఎన్నడూ లేనంత సుఖాన్ని వారు అనుభవించారు, ఎన్నడూ లేనంత విపరీత ఖర్చు వారు చేసుకుంటూ వెళ్ళిపోయి హల్లెలూయా వీధుల్లో పడిపోయి ఎక్కడ పడిపోయి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరు తీసుకొచ్చి మళ్ళా వారు ఉన్న కంపార్ట్మెంట్ లో తీసుకొచ్చి పడుకోబెట్టిన వాళ్ళు ఉన్న కొంతమంది తాగుతూ తూలుతూ పడిపోయి మళ్ళా కంపార్ట్మెంట్ లోకి వచ్చి పడిపోయారు. హల్లెలూయా. ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారండి. అర్ధరాత్రి 2:30-3 అయిందో మనకు తెలియదు. రాత్రి అంతా పేపర్ న్యూస్ లో పడింది ఉదయకాలం. ఆ న్యూస్ చదివి మాట్లాడుతున్నాడు ఈ కాల ప్రవక్త. ఆమేన్. తాగిహారు, డ్రగ్స్ తీసుకున్న, సిరంజులు తీసుకున్న, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఇష్టానుసారమైన రీతిలో వారు ఇష్టమైన రీతిలో వారు చెలరేగిపోయారు, యవనస్తులు సైతం అందరూ కూడా. ఆమేన్. హల్లెలూయా. మొత్తం నిద్రలోకి వెళ్ళిపోయారండి. సైన్యం అంతా మొత్తం నిద్ర. పెర్ల్ హార్బర్ అంటే అమెరికాకి గుండుపోటు లాంటిది, అదే గుండు లాంటిది. ఏంటండి, ఒక హార్ట్ లాంటిది. అది చాలా అక్కడంతా కూడా మొత్తం పెట్టుబడి అంతా కూడా అక్కడ పెడతారు. మొత్తం అణువాయుధాలు, గొప్ప సైన్యము అంతా కూడా అక్కడ ఉంటది. అదొక సముద్రం మధ్యన ఉంటది. ఆమేన్. ఒక దీవది. హల్లెలూయా. మొత్తం మన కాశ్మీర్ బార్డర్ ఎలాగో వారికి అది. చాలా మంచి సైన్యాధిపతులు గొప్ప వారిని ఎంచుకోవడం జరిగింది అమెరికా దేశం. ఆమేన్. దేవుని నామమున మహిమ గాక. బయట ప్రపంచం అంతానేమో బాంబులు వేసుకుంటుంది, ఈ అమెరికా సైన్యం ఏమో తప్ప తాగి స్త్రీలతో తిరుగుతున్నారు. ఎంతమంది చూడగలుగుతున్నారు? హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రపంచం అంతా మేము యుద్ధంలో బిజీగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి సైన్యము యుద్ధంలో ఉన్నారు. ఆమేన్. కానీ ఈ దేశం మాత్రం ఎక్కడ ఉందంటే ఆ రాత్రి
స్త్రీలలో ఇళ్లల్లోకి ఇక రకరకాల విన్యాసాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమేన్. ఇష్టానుసార రీతిలో ప్రవర్తించారు. బయటంతా కూడా యుద్ధ వాతావరణం. హల్లెలూయా. వాతావరణం తగినట్టుగా మనుషులు మార్చుకుంటారు. వర్షం వస్తుందని తెలిసి మేఘం పట్టినప్పుడు బయట ఆరేసినాక బట్టలు కూడా తీసి లోపల పెట్టుకుని ఒక నియమం అనేది మనుషుడికి ఉంటది. హల్లెలూయా. బయట వాతావరణం ఎలా ఉందంటే యుద్ధ వాతావరణం ఉంది. అయితే ఇక అమెరికా ప్రజలు ఏమేం చేశారంటే ఇష్టానుసార రీతిలో వారు విచ్చలవిడిగా తాగుతూ తిరుగుతూ వెళ్ళిపోయారు. అయితే అకస్మాత్తుగా ఉదయకాలం 5 గంటలకే 4:30కే బయలుదేరాయి. 180 ఎయిర్ క్రాఫ్ట్లు మొత్తం మీద బయలుదేరాయి. జపాన్ మొదటి విడతలో. ఆమేన్. అలా వెళ్ళగానే అందులో ఉన్న ఒక వ్యక్తి చూశాడు. ఏమంటారండి, రాడార్ ద్వారా చూశాడు. చూడగానే అక్కడ ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరంటే అతని పేరు కెర్మిట్ టైలర్ అని చెప్పి ఒక వ్యక్తిని, అన్ట్రైనడ్ అన్నమాట. ఏ విధమైన ట్రైనింగ్ లేకుండా రికమెండేషన్ తో వచ్చేసిన ఒక వ్యక్తిని అక్కడ నియమించడం జరిగింది. అతనికి ఒక వ్యక్తి హెచ్చరిక చేశాడు. ఉదయకాలం మంది ఏదో కొన్ని మన మీద దూసుకొస్తున్నట్టుగా మనకు అనిపిస్తుందంటే అదేది కాదురా, మనల్ని ఎవడు ఏం చేస్తాడరా అన్నాడు. ఎవరు మనల్ని ఎవరు పాడు చేసింది, మన మీదకి వచ్చింది ఎవరుంటారని చెప్పి అనుకున్నాడు. నిద్రపోయారు. హల్లెలూయా. ఒక విపరీతమైన శబ్దము పట్నం అంతా వినపడేలా శబ్దము, కొండలు దాటుకుంటూ ఆ లోయలు దాటుకుంటూ ఆ విమానాలన్నీ కూడా వరుసగా దాడి మీద వచ్చేసి అణుబాంబులు వరుసగా వేసి సముద్రం చూసుకునేలా సినిమా కూడా తీశారని దీని మీద. వరుసగా వచ్చేసాయి. ఆ నౌకల్లోకి వచ్చేసి ఒకే దెబ్బతో అక్కడ ఉన్న వారందరూ కూడా పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే కాలిపోయారు. వరుసగా కాలిపోయాన్ని కూడా ఒక బాంబేలు ఇంకో బాంబు తగలటం, ఆ బాంబేలు ఇంకోటి కూడా అలాగా ఏమవుద్ది, మొత్తం అంతా కూడా అగ్ని ఆహుతి అయిపోయింది. మొత్తం అంతా కూడా విపరీతం అయిపోయింది. ఆమేన్. ఇంకా మిగిలి ఉన్నవారు ఎవరో బయటకు వచ్చి మళ్ళా వారి యొక్క యుద్ధ నౌకల వారికి యొక్క వెపన్స్ అన్ని కూడా తీసి తెరబడి లోపే హల్లెలూయా మళ్ళా వెంటనే రెండో విడత విన్నారా, మళ్ళీ రెండో విడత 170 ఎయిర్ క్రాఫ్ట్లు మళ్ళా వరుసగా పంపించారు. ఇలాగ రెస్ట్ ఇవ్వగానే వెంటనే మళ్ళీ వచ్చేసాయి. బ్రష్ తోముకునేవాడు అక్కడే అయిపోయాడు. హల్లెలూయా. వాష్రూమ్కి వెళ్ళేవాడు అక్కడ అయిపోయాడు. ఎక్కడికక్కడోళ్ళే వాడు మసి అయిపోయారు. ఎక్కడికక్కడోళ్ళే నాశనం అయిపోయారు. ఎక్కడికక్కడోళ్ళే అంత మంచం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే చనిపోయారు. విన్నారా. మళ్ళా ప్రయత్నం చేసేసరికి మళ్ళా 3 అటాక్ ఏం చేసిందంటే మళ్ళా యొక్క అమెరికా సైన్యం కొంచెం మేలుకుని ఏం చేసిందంటే కొంచెం కష్టపడింది. అప్పటికే చాలా మట్టికి పాడైపోయింది. అప్పటికే సర్వనాశం అయిపోయింది. అప్పటికే మొత్తం నాశనం అయిపోయింది. సహోదరులారా, పూర్తిగా నాశనం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. వారు అనుకున్న దానికంటే ఎక్కువగా అయిపోయింది. దేవుని నామమున మహిమ గాక. హల్లెలూయా. చూసినట్లయితే సహోదరులు మొత్తం ఇంచుమించు 3000 మంది చనిపోయారు. స్పాట్ లో చనిపోయారు 3000 మంది. ఇంకొక 3000 మంది గాయాల పాలైపోయారు. అణువాయుధాలను కూడా నాశనం అయిపోయి ఒకదాని మీద ఒకటి ఏమైపోయి పేలిపోయి మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఏమనుకుంది అమెరికా? నాకేమవుతుంది, నాకేం జరుగుతుంది, నేనేంటి గొప్ప భక్తిపరుడు, నేనేంటి బాగా పాటలు పాడే వ్యక్తి, నేను ఎవరిని బాగా ప్రార్థన చేసే వ్యక్తిని, నేను ఎవరిని సంఘంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని. ఎప్పుడు అనుకోవద్దు ఇలాగా. దేవుని కృప మనకు కావాలి, దేవుని కరుణ మనకు కావాలి. మన నీతి పనిచేయదు, మన బలగాలు పనిచేయవు, మన బలం పనిచేయదు. దేవుని కృప కావాలి. జ్ఞానవంతుడికైనా జ్ఞానం లేని వారికైనా చదువుకున్న వాడైనా చదువు లేని వారికైనా ఎవరికైనా సరే దేవుని కృప మీద ఆధారపడాలి. ఏది మనల్ని బతికించదు. ఇవ్వబడిన హెచ్చరికని నిర్లక్ష్యం చేశారు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 12 నెలలు వారు నిర్లక్ష్యం చేశారు. చిన్న దేశమే కదా ఏం చేస్తుందిలే, చిన్న దేశమే కదా ఏం చేస్తుందిలే, చిన్న దేశమే కదా ఏం చేస్తుందిలే, చిన్న అబద్ధమే కదా మళ్ళీ ఏం చేస్తుందిలే, చిన్న సెల్ ఫోనే కదా మళ్ళీ ఏం చేస్తుందిలే, చిన్న మోహం చూపే కదా మళ్ళీ ఏం చేస్తుంది అనుకోవద్దు. అదే మన శరీరాన్ని పాడు చేసేది, అదే మన ఎత్తుబాటును ఆపు చేసేది, అదే మన ఎత్తుబాటును నాశనం చేసేది. చిన్న అసూయే కదా అనుకోవద్దు, చిన్న భేదమే కదా సహోదరు చిన్న భేదమే కదా ఎప్పుడప్పుడు సరి చేస్తు కాదు.
సూర్యోదయం రాకముందే నీ సహోదరుడితో కలిసి క్లియర్ అయిపోవాలి. అది చిన్న అబద్ధమే కదా అనుకుంటావు. దేవుడు చిన్నదానిగా ఎంచడు. ఆయన ప్రతిది క్షుణ్ణంగా చూసే దేవుడు. ఆయన ఎంత మాత్రం కూడా ఆయన ఊరుకునే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన రూపంలో మారాలి. ఆయన పరిపూర్ణతలో మనం రావాలి. ఆయన ఏమై ఉన్నాడో ఆ పరిపూర్ణతలో మనం రావాలి. ఆమేన్. చిన్న అసూయ కదా అనుకోద్దమ్మా, చిన్న అబద్ధమే కదా అని అనుకోద్దండి. హల్లెలూయా. చిన్న రింగ్ అండి, వద్దండి. చిన్న రింగ్ అనండి. అలాగే ఎవరు కనపడకుండా రాసుకుంటాను లిప్టిక్. ఒక్క ఆదివారం అంటే దశభాగం ఆపుతా అనుకోవద్దు. హల్లెలూయా. ఒక్క ఆదివారమే మానేశాను కదా అనుకోవద్దు. చిన్నదని ఎప్పుడు అనుకోవద్దు. మనల్ని నాశనం చేసేది అదే. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. అవ్వ అనుకుంది ఒక్క అక్షరమే కదా అనుకుంది. ఏంటండి, ఒక అక్షరమే కదా, ఒకటే కదా అక్షరం. ఒక అక్షరం ఏం చేస్తుంది ఈ రోజు కూడా మనం బాధపడుతున్నాం. ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి ఆదివారం దేవుడు మనతో మాట్లాడతాడు. ఏది మాట్లాడాడో సరి చేసుకోవటం, ఏది దేవుడు మనం హెచ్చరించాడో మనం సరి చేసుకోవటం, ఏది మన జీవితంలో మార్పు చెందాలని దేవుడు కోరుకున్నాడో అది వెంటనే సరైపోవాలి. ఈ ఆదివారం సరైపోవాలి. వచ్చి ఆదివారం అది ఉండకూడదు. ఉండకుండా ఉండాలని మన హృదయంలో ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన జీవితాలు అలవాటు అయిపోకూడదు. అబద్ధమే కదా అనుకుంటాం. అబద్ధం మనల్ని అత్తుపాటు ఆపేస్తుంది. అబద్ధికులు స్వతంత్రించుకోరు. అబద్ధికులతో దేవుడికి అవసరం లేదు. సత్యవంతులు కావాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. ఇంకంత మించి మరో మాట లేదు. చిన్న మోసమే కదా. హల్లెలూయా. అందరికంటే నేను వడ్డీ ₹1.5కే ఇస్తున్నాను, బయట ఏమో ₹3 ఇస్తున్నారు. వద్దు. ₹1.5 వడ్డీ అయినా ₹2 ఆయన నాకేం చెప్పలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ₹1.5 అయినా ₹2 అయినా ₹3 అయినా మనల్ని ఎత్తపాట్లు ఆపిది అదే. మనల్ని నాశనం చేసేది అదే. చిన్నదనుకోవద్దండి. చిన్న బంగారమే అనుకోవద్దు. చిన్న పొరపాటు అని అనుకోవద్దు. చిన్న కార్యమే అని అనుకోవద్దు. మనల్ని ఆయనకి మనల్ని దూరం చేసేది అదే. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. విర్రవీగిపోయింది అమెరికా. అహంకారంతో విర్రవీగిపోయింది. అహంకారాన్ని దెబ్బ కొడతాడు దేవుడు ఎప్పుడు కూడా. హల్లెలూయా. నాశనానికి ముందు ఏం జరుగుతుంది? నాశనానికి ముందు ఏం నడుస్తుంది? అహంకారం, గర్వం నడుస్తుంది. అమెరికా యొక్క నాశనానికి ముందు గర్వం నడిచింది. దాని యొక్క గర్వమే దానికి నాశనంగా అయ్యింది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఇవ్వబడిన హెచ్చరికని తృణీకరించారు. ఇవ్వబడిన హెచ్చరికని పోల్నే అనుకున్నారు. ఎందుకులే అనుకున్నారు. వాడేం చేస్తాడు అనుకున్నాడు. ఎవడేం చేస్తాడు అనుకున్నాడు. చిన్న దేశం నన్ను పాడు చేస్తుందా? ఇంత అగ్రరాజ్యం కలిగిన దేశాన్ని పాడు చేస్తుందా? దానికి ఉన్న సైన్యం ఎంత, దానికి ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఎంత, దానికి ఉన్న ఆయుధాలు ఎంత, మనల్ని పాడు చేయటం అదెంత అని అనుకుంది. ఎప్పుడు అనుకోవద్దండి అలాగా. ఆమేన్. హల్లెలూయా. ఏం జరిగిందో అని మేలుకున్న లోపే అంత అయిపోయింది. ఏమైంది అనుకునే లోపే ఎత్తబడి అయిపోవచ్చు. ఏమైంది అనుకునే లోపే మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. ఏమైంది అనుకునే లోపే అంతా అయిపోవచ్చు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఆమేన్. ఆ దీప స్తంభాల్లో, ఆ దీపాల్లో నూనె కొదువుగా ఉంది. సరిలో ఉంటదిలే అనుకున్నారు. పర్లేదు సరిపోద్ది అనుకున్నారు. ఆమేన్. వారు వెళ్ళి కొనుక్కొచ్చి లోపే మొత్తం కథంతా మారిపోయింది. వారు వెళ్ళి కొనుక్కొచ్చి లోపే ఏమైంది? అయిపోయింది. వారి జీవితాలు పోయాయి. వారు నాశనం అయిపోయారు. ఏడుపును పండ్లు కొరకడం తప్ప ఇంకవరకు ఏం మిగలలేదు. ఎక్కెక్కి ఏడవడం తప్ప ఏమి మిగలలేదు. కానీ వారి దీపాల్లో నిండుగా ఆ యొక్క నూనె ఉన్న వాళ్ళు వరుణ్ణి కలుసుకోగలిగారు. ఆయన కలుసుకోగలిగారు. ఆమేన్. ఆయన కలుసుకుని ఏం చేశారు? హల్లెలూయా. పెండ్లి విందులో ఉండగలిగారు. దేవుని నామమున మహిమ కలుగుగాక. చిన్నదాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ఇంత చిన్నదైనా సరే దేవుని దగ్గర అప్పగించేయాలి. నిర్మోహమాటంగా దేవునితో చెప్పొచ్చు, ప్రభువా
పలానా స్త్రీ కనిపిస్తుంది నాకు కనిపించినప్పుడు మోహం చూపు వస్తుంది చెప్పే ఆయన స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడేయచ్చు. ఎందుకంటే ఒప్పుకోలు మీద ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. నువ్వు ఒప్పుకున్న దానికి ఆయన ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తాడు. ఆయన మనం ఒప్పుకున్న ప్రతి దానికి విజ్ఞాపన చేస్తాడు. ఆయన ప్రభువా నాకు ధనం మీద ఏదో లాగుతుంది, ఆయన ధనం మీద కొంచెం ఆశ కలుగుతుంది, ఆయన స్త్రీ మీద ఆశ కలుగుతుంది, ఆయన నాకు భార్య ఉన్నా సరే ఏదో ఆశ కలుగుతుందని చెప్పి అది దెయ్యం అని నువ్వు గుర్తించినప్పుడు దేవుని ముందుకు వెళ్ళిపో. దేవుని ముందు సాగిలపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. వాక్యం ఏం చేస్తుంది? హృదయాంతరంగంలోకి వెళ్ళి ఏం చేస్తుందంటే మన మూలుగులతో సహితం ఏం చేస్తుంది? మొత్తం ఉన్నదంతా కూడా లాగిపడేస్తుంది. ఆమేన్. పైపైన కాదు మనకు వైద్యం, పైపైన వైద్యం చేసుకోకూడదు మనం. హల్లెలూయా. మనకు నొప్పి అయినా మనకు బాధ అయినా ఏదైనా వేలుతో సహా లాగేయాలి. దాని ఆనవాళ్ళు కూడా కనపడకూడదు, లాగిన ఆనవాళ్ళు కూడా కనపడకూడదు. మన జీవితంలో మళ్ళీ పునరావృతం అవ్వకూడదు. హల్లెలూయా. పూర్తిగా పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ప్రతి కన్ను పరిశుద్ధాత్మ నింపబడాలి, ప్రతి అవయవం పరిశుద్ధాత్మ నింపబడాలి, రక్త మాంసాలు పరిశుద్ధాత్మ నింపబడాలి. ఆమేన్. చిన్నదని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు దేవుని బిడ్డలారా. చిన్నదని ఎప్పుడు అనుకోవద్దు. చిన్నదే మనల్ని నాశనం చేసేది. హల్లెలూయా. అలసిపోయిన పొద్దునుంచి అలసిపోయిన రేపు చేస్తానులే ప్రార్థన ఇంక పడుకుంటాను అనుకుంటాం. ఆ రాత్రి ఏదో అవ్వచ్చు. కష్టమైన నష్టమైన ఈ శరీరానికి కొంచెం నల్లగొట్టుకుని చేసి ప్రార్థన 10 నిమిషాలు అయినా పావుగంట అయినా హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. హృదయపూర్వకంగా ప్రభువు సమర్పించుకో. హల్లెలూయా. విస్తరించి ప్రార్థన చేయడం వల్ల కాదు, కానీ మనకు కావాల్సింది హృదయాంతరంగంలోంచి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఆ బయలు ప్రవక్తలందరూ కూడా ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. కానీ ఏలియా హృదయాంతరంగంలోంచి చిన్న ప్రార్థన మాత్రం చేశాడు. దేవుని అగ్ని ఆ బలిపీఠం తాకింది. అక్కడ వెంటనే దేవుడు దిగొచ్చాడు. అక్కడ మనం చేసే ప్రార్థనలో చక్కని ఒక మోటివేట్ ఆబ్జెక్ట్ కరెక్ట్ గా ఉండాలి. కన్నీళ్లు కారుస్తూ ప్రభువా అని చెప్పి ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. దేన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. ఈ 5 రోజులు అని అనుకుంటాం. 40 రోజులు చేస్తారు సంఘ శాఖలు. 5 రోజులు అనేది పెద్ద భారం అనుకోకూడదు మనం. ఆమేన్. ప్రతిరోజు ఏదో పొందుకోవాలి. ప్రతిరోజు దేవుడు మనల్ని ఏదో నడిపిస్తాడు, ఎవరితో మాట్లాడతాడు, ఎవరిలోనో దేవుడు ఏదో కార్యం జరిగిస్తాడు. ఏది వృధా అవ్వదు. వాక్యం ఎప్పుడు వెళ్ళినా సరే మంచి కార్యమే జరిగిస్తుంది, చెడ్డ కార్యం జరిగించదు. అది వాక్యం నిష్ప్రయోజనంగా జరగదు. బయలు వెళ్ళిన వాక్యం నిష్ప్రయోజనం తిరిగి రాదు, ఫలాలతో వస్తుంది అది. ఆమేన్. 40 రోజులు చేస్తారని ప్రార్థన తెలుసా? ఎప్పుడండి అది? ఇప్పుడు మార్చి నెలలోనా? 40 రోజులు చేస్తారు. హ్యాపీగా చేస్తారు, సరదాగా చేస్తారండి. ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందంటే వాళ్ళకి మైండ్ దగ్గర పెట్టండి పాస్టర్ గారు, మైండ్ దగ్గర పెట్టండి అదో ఇంట్రెస్ట్ వాళ్ళకి. ఆమేన్. హల్లెలూయా. 40 రోజులు ఏకదడిగా ప్రార్థన చేస్తారండి వాళ్ళు హ్యాపీగా. మనం ప్రార్థన చేయాలనుకునేసరికి ఎంత బాధ వచ్చేస్తుందో. పాస్టర్ గారు 5 రోజులు నన్ను ఎప్పుడు చెప్పారు, కానీ చెప్పిన కాడి నుంచి బరువుగానే ఉన్నాడు. ఎప్పుడైపోతారా బాబు 5 రోజులు అన్నట్టుగా మనం ఉండకూడదు. ఇంకొక 5 రోజులు దేవుడు మనకి ఇస్తే బాగుండు, ఇంకొక రోజు మనకి ఇస్తే బాగుండు. హల్లెలూయా. 5 రోజుల దాకా మంచిలు తాగొద్దని ఏమనలేదు కదా. అలా అంటే పోనీ బాధపడచ్చు. ఇప్పుడున్న రోజులు బట్టి మనం తినే ఆహారం బట్టి అలా అనిపించవచ్చు. ఆమేన్. దేవుని సన్నిధిలో గడపడం కంటే దానంత ఉన్నతమైన గొప్ప కార్యం ఏది లేదని నమ్ముతున్నాను. ఆమేన్. మీకున్న బాధలు ఉన్నా, మీకున్న పరిస్థితులు, కుటుంబ సమస్యలు ఏదైనా కానీ సన్నిధిలో గడిపిన సేపు కుటుంబ సమస్య గుర్తురాదు, అప్పులు గుర్తురాదు, ఏమి గుర్తురాదు. ఆ గడపడిన తర్వాత మళ్ళీ గుర్తొస్తాయి. సన్నిధిలో ఉన్నంత ఆనందం వేరు, సన్నిధిలో ఉన్నంత అభిషేకం వేరు, సన్నిధిలో ఉన్నంత గొప్ప జాయ్ రిజాయిస్ మరెక్కడ కూడా మనకు దొరకదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సహోదరులు మనం చూసినట్టయితే ఆమేన్, నిర్లక్ష్య వైఖరి, గర్వం, అహంకారం ప్రతి వ్యక్తికి ఏదో ఒక దాని మీద ఆధారపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా, నాతో సహా ఎవరితో అయినా సరే ఏదో ఒకటి దాని మీద మనం ఆధారం చేసుకుంటాం. ఆ ఒక్కడు కూడా మనం ఆధారం చేసుకోకూడదు. ఆమేన్. వంట వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉంటుందండి? పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది. అదా ఎంతమంది? 200 మంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకొక నమ్మకం ఉంటుంది. వాళ్ళకి
ఆమేన్. దేవుని నామాన్ని మహింకలుగా హల్లెలూయా. కానీ ఆ ఒక్క దాన్నే దేవునికి అప్పగిస్తే ఒక్కదాన్నే దేవునికి అప్పగిస్తే 200 మంది అయినా 20 మంది అయినా ఏదైనా దేవునికి అప్పగించకుండా మనం చేయకుండా ఉండకూడదు. దేవునికి అప్పగించిన దాంట్లో ఉన్నతమైన జరుగుతుంది. దేవునికి అప్పగించకుండా చాలా మంది కనీసం ఉప్పు కూడా టేస్ట్ చేయకుండా వంట ఉండే మహాభావులు ఉన్నారు, గొప్ప గొప్పలు ఉన్నారు. ఉప్పు కూడా చూడరు, వాళ్ళు టేస్ట్ కూడా చూడరు. కానీ అలా కాదు, నా మీద నీ మీద ఎవరి మీద ఆధారపడకూడదు. మనలో ఉన్నది దేవుని యొక్క తలాంతు. తలాంతు దేవుని మహిమకరంగా జరగాలి. ఏ తలాంతునైనా సరే దేవుని ముందు అప్పగించాలి. ఆమేన్. ప్రభు నామమున మహిమ గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సహాయం మనకు అవసరం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి మనల్ని ఏం చేస్తారంటే మళ్ళీ అహంకారులుగా చేసేది, మన గర్వాంధులుగా చేసేది ఏదో ఒకటి మన జీవితంలో కదలాడుతూనే ఉంటుంది. ఆ కదలాడదాన్ని గమనించి మనం ఏం చేయాలంటే మన జీవితంలోంచి అది తొలగించుకోవాలి, మన జీవితంలోంచి అది తీసివేసుకోవాలి. లేకపోతే అది మాత్రమే మనల్ని నాశనం చేసేది. హల్లెలూయా. ఎందుకు గమనిస్తున్నారు? ఆమేన్. ఏం జరిగింది? చివరికి ఏమైంది? మొత్తం నాశనం అయిపోయింది. హల్లెలూయా. ప్రపంచం అంతా కూడా, అమెరికా ఎంత నిర్లక్ష్యం అయిపోయిందా? టీవీ నైన్ హెడ్లైన్ చేసింది. టీవీ లైన్ లో చూపించాక ప్రతి సంవత్సరానికి ఆ రోజు వస్తుందండి. ఆ రోజులో ఖచ్చితంగా న్యూస్ ఛానల్ ఖచ్చితంగా వేస్తారు. అది ఎప్పుడో నాకు గుర్తులేదు. ఇది డిసెంబర్ 7 అనుకున్నాం కదా. హల్లెలూయా. ఇంకెంత ఇంకో 4-5 రోజులు మళ్ళీ వస్తుందండి మీకు న్యూస్. అదే తారీఖులో మళ్ళీ వస్తుంది. నిర్లక్ష్యానికి నిలువెత్తి సాక్షి పెర్ల్ హార్బర్. ఏంటంట? నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్షి పెర్ల్ హార్బర్. ఇలాగే మాట్లాడతారండి వర్తమానం. నేను ఎలా చెప్పాను అలా చెప్పినట్టు ఉంటుంది. గర్వం అనుకుంది, అది అనుకుంది. ప్రపంచానికి అణువాయుధాలు సరఫరా చేసే అమెరికా కుప్పకూలిపోయింది. హెడ్లైన్స్ గలా ఉంటది. హల్లెలూయా. ప్రపంచం అంతా కూడా మాట్లాడుకునేలాగా అయిపోయింది. ఆమేన్. ప్రపంచం అంతా కూడా మాట్లాడుకునే పరిస్థితిలోకి అది పోయింది. ఒక్క దెబ్బకి కుప్పకూలిపోయింది. జపాన్ అనే చిన్న దేశం నాశనం చేసి పడేసింది. హల్లెలూయా. ఏ వాతావరణం ఉంది, ఏ వాతావరణంలో ఏం పని చేయాలి? మనం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు యుద్ధం చేయాలి. యుద్ధ వాతావరణం మన చుట్టూ ఉన్నప్పుడు యుద్ధంలో మనం ఉండాలి. ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధంలో అందరూ కూడా ఉన్నారు. కానీ వీరు మాత్రం యుద్ధంలో లేరు. ఇది దేవుని రాకడ సమీపించే వాతావరణంలో మనం ఉన్నాం. దేవుని రాకడ సమీపించే వాతావరణం ఉన్నప్పుడు మనం ఆ వాతావరణం తగినట్టుగా మనం మారిపోవాలి. మనం ఆ వాతావరణం వేరేగా మనం ఉండకూడదు. ఏ వాతావరణం తగినట్టుగా వాతావరణంలో మనం మారిపోవాలి. ఇది గొడవలు ఆడుకునే సమయం కాదు, ఇది తిట్టుకునే సమయం కాదు, ఇది భేదాలు పెట్టుకునే సమయం కాదు, ఇది పోట్లాడుకునే సమయం కాదు, ఇది విహారయాత్రలకు వెళ్ళే సమయం కాదు, ఇది భేదాలు పెట్టుకునే సమయం కాదు, ఇది ఏదో మాటలు పెట్టేసి చర్చలు మానేసే సమయం కాదు, ఇది ఏదానికి మనం ఏదో ప్రార్థనలు మానేసే సమయం కాదు. ఖచ్చితంగా మనం చేయాల్సింది ఒకటి, వాతావరణం తగినట్టుగా మనం మారిపోవాలి. వాతావరణం తగినట్టుగా మన జీవితాలు మలుచుకోవాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. రేపు పుట్టినరోజు అనగా 3 రోజుల నుంచి వచ్చేది వాతావరణం. నిజం కాదా? ఫస్ట్ బర్త్డే ఇంట్లో వాళ్ళు, ఫస్ట్ బర్త్డే లేక పుట్టాడు. వాతావరణం ఎప్పుడు నుంచి మారిపోద్ది. ఒక్కొక్కసారి నెల రోజుల నుంచి వచ్చేది. దేవుడు రాకడ 2026 మే నెల అనుకోండి. నీ వాతావరణం ఎప్పుడు నుంచి మారిపోవాలి? ఇప్పుడు నుంచే మారిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నుంచే మారిపోవాలి. ఆమేన్. వాతావరణం తగినట్టుగా మారిపోవాలండి. వాతావరణం తగినట్టుగా మనం ప్రవర్తించాలి, లేకపోతే మనం నశించిపోతాం. ఇది కొట్లాడుకునే సమయం కాదండి. హల్లెలూయా. ఇది ప్రేమించే సమయం, ఇది ఆదుకునే సమయం, ఇది ఆదరణ కలిగే సమయం. ఇది ఒకరినొకరు పురుగలుపుకుని ఏం చేయాలంటే ఆ రాకడ మనం సిద్ధపడాలి. ఇది ఆ సమయం. ఇది భేదాలు పెట్టుకునే సమయం కాదు, కొట్లాడుకునే సమయం కాదు, కోపాలు పెట్టుకునే సమయం కాదు, విహారయాత్ర వెళ్ళే సమయం కాదు. ఇదే సమయం. ఇది ఆయన పాదాలు పెట్టుకుని, నాయనా నీకు మహిమ నాయనా, నా జీవితం తొక్కుది నాయనా, నా కుటుంబం ఎన్నిక లేదు నాయనా, నన్ను జ్ఞాపకం చేసుకోనాయనా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనని చెప్పి ఒక పురుషుడు భార్యని పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి చాపేసుకుని కుటుంబాలు పెట్టుకుని కీర్తనతో పాడి దేవుని యొక్క సన్నిధి దిగొచ్చేలాగా మన జీవితాలు మార్చుకోవాలి, మన కుటుంబాలు మార్చుకోవాలి. దాట్లాడుకునే సమయం కాదండి. వివేచనలోకి రావాలి. మనకి అలవాటు అయిపోకూడదు. ప్రకృతి అంతా బాగుంది, అంత పచ్చగా ఉంది, అన్ని బాగున్నాయి అనుకున్నాయి. నోవాహు దినాలు
హెచ్చరికను నిర్లక్ష్యం చేసాయి, హెచ్చరికను తృణీకరించాయి. దేవుడు హెచ్చరిక చేయకుండా తీర్పు తెచ్చాడు ఆయన. ఆమేన్. ఆ పని చేసేవాడు సరిగ్గా పని చేస్తుంటే పెర్ల్ హార్బర్ అంత నాశనం అయ్యుదునా? ఆ పని చేసేవాడు ట్రైనింగ్ లేనివాడు, అన్‌ట్రైన్డ్ ఆఫీసర్, ట్రైనింగ్ లేకుండా వచ్చేసాడు, రికమెండేషన్ తో వచ్చేసాడు. ఏవో పక్షులు అనుకున్నాడు, పక్షులు కాదే, మళ్ళీ నాశనం చేసేవాయి. సరిగ్గా తీసుకోలేదు, మొత్తం వినాశం అయిపోయింది. హల్లెలూయా. అతను గనక సిద్ధపడండి అని చెప్పి ఒక్క బటన్ నొక్కితే, సైరన్ మోగితే గనక మొత్తులో ఉన్న వాళ్ళు కూడా మేలుకొని మళ్ళా యుద్ధ విమానాలు తీసుకుని మళ్ళా తిరగబడేవారు. ఒక్క చిన్న పని చేయలేకపోయాడు అతను. ఆమేన్. హల్లెలూయా. కావులు వాడు ఎక్కడ నిలబడతాడు? బుర్జు మీద నిలబడతాడు. కాలువాడు గురించి మీకు తెలుసు కదండి. కాలువాడు ఎక్కడ ఉంటాడు? బుర్జు మీద నిలబడతాడు, టవర్ మీద నిలబడతాడు. టవర్ మీద నిలబడి 4 మూలలో చూస్తుంటాడు. ఎక్కడి నుంచి బూడిద లెగిస్తుంది, ఎక్కడి నుంచి చెట్లు కదులుతున్నాయి, ఎక్కడి నుంచి సైన్యం వస్తుంది, ఎక్కడి నుంచి ఎలా వస్తుందని చెప్పి నిద్ర మానుకుని రేయి పగలు కూడా ఆ కాలువాడు పనిచేస్తుంటాడు. అతని యొక్క మాటను బట్టే రాజ్యం ఆధారపడి ఉంది, అతని యొక్క హెచ్చరికను బట్టే రాజు ఆధారపడి ఉన్నాడు. అతనిచ్చే సెలవు, అతనిచ్చే సూచనలు బట్టే సైన్యం సిద్ధపడుతుంది. హల్లెలూయా. ఈ కాలంలో ఒక కావలవాడు వచ్చాడు. ఈ కాలంలో భూమి మీదకి ఒక కావలవాడిని దేవుడు పంపించాడు. అతడే విలియం మ్యారన్ బ్రన్నమ్ అయి ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాలు తిరిగి 7 సార్లు ప్రపంచంతో తిరిగి ప్రతి చోట కూడా ఆయన రాకడ సమీపించింది. సిద్ధపడని చెప్పి ప్రతి చోట కూడా కావలవాడు హెచ్చరిక చేశాడు. అతను నివసిస్తున్న దేశం మీద కూడా హెచ్చరిక చేశాడు. అమెరికా గుర్తుపెట్టుకో, ప్రపంచ మ్యాప్ లో నీ యొక్క దేశం లేకుండా పోద్దని చెప్పి అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చిన కావలవాడు మన మధ్య ఉన్నాడు. చెప్పడా లేదా? అప్పుడు ఆ జపాన్ చెప్పిన హెచ్చరిక తీసుకోలేదు, ఇప్పుడు ఈ కాలపు ప్రవక్త చెప్పిన హెచ్చరిక కూడా తీసుకోదు. అప్పుడున్న గర్వం అప్పుడు పోలేదు. కొంతమందికి అంతే, ఎన్ని దెబ్బలు తగిలినా బుద్ధి మారదండి. ఇంకా అతని జీవితంలో ఎన్ని తగలనే ఉండే, ఏమైపోనే ఉండే, తగిలిన రోజు మారం, తగిలిన 4 దెబ్బలకి 4 వారాలు వరుసకు వచ్చేస్తాడు, 5వ వారం కనపడరు. సాక్ష్యం బాగుంటది. దేవుడు ఆ ఇష్యూ నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఎప్పుడైనా తీసుకొస్తే పాస్ గారు ఎక్కడ ఉండగానే సాక్ష్యం చెప్పచ్చు. అసలు మానండి నేను, ఇంకా అసలు ఈ రోజు నుంచి అంటే ఎలా ఉంటుందండి నా జీవితం, మీరే చూస్తారు కదా అంటాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. హల్లెలూయా. కొన్ని జీవితాలు ఎలా ఉంటే మారరు. హల్లెలూయా. దేవుడు ఒక మారు చెప్తాడు, లేకపోతే 2 మార్లు చెప్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. చూడండి, సామెతలు రాసిన గ్రంథం, సామెతలు 29వ అధ్యాయము 1వ వచనం. ఆమేన్. చాలండి. 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా, ఇంకా తిరిగి లేకుండా అంటే ఇంకా ఛాన్స్ లేదు, ఇంకో ఛాన్స్ ఉండదు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎన్ని మారులు చెప్పినా కూడా మన జీవితాల్లో మార్పు తీసుకురాపోతే ఇంకా ఫైనల్ దానికి మనం ఎదుర్కోవాల్సిందే. మరో అవకాశాలు ఉండవు. రానున్న రోజుల్లో ఈ మైక్ శబ్దంలో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవచ్చు కూడా. నాతో ఉన్నారు. ప్రభుత్వాలన్నీ కూడా తిరగబడుతున్నాయి. ఎక్కడ మైక్ చెప్పడం లేదు, ఎక్కడ బాప్తీసాలు ఇవ్వడం లేదు, ఎక్కడ ఏం చేయడం లేదు. రోజులు ఎప్పుడు ఎలా ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దు. రోజులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. అవి మారక ముందే మనం మారిపోవాలి. అవి మారక ముందే దేవుని పాదాలు పెట్టుకుని ఆయన బతుమాలుకోవాలి. వారు మారక ముందే మనం మారిపోవాలి. అవన్నీ మన మీద రాకముందే మనం సిద్ధపడిపోవాలి. హల్లెలూయా. అవునంటారా? అక్షిపంలో వస్తున్నాయని తెలవగానే మనం ముందే సిద్ధపడిపోవాలి. అవి మన దగ్గర రాకముందే వాటిని మనం ఏం చేయాలి? దాడి చేయాలి, తిరిగి దాడి చేయాలి. ఆమేన్. ప్రభు నామన మహింకలం కాక. అవునండి, మన దగ్గర ఉన్నాయన్నీ కూడా లాగేసుకునే దినం కూడా రాబోతుంది. ఎక్కడ పడితే అక్కడ బాప్తీసాలు ఇవ్వడానికి ఉండదు. ఎవరు పడితే వాళ్ళు ప్రసంగించడం కూడా కుదరదు. ఇదే మంచి తరుణం, మంచి అమూల్యమైన సమయం అంటుందంటే అది ఇదేనండి. ఈ 2026 ఏం జరగబోతుందో, ఏమవబోతుందో, ప్రభుత్వాలు ఏ తీర్మానాలు తీసుకోబోతుందో మనకు తెలియదు. ఆల్రెడీ అస్సాంలో డిటెన్షన్ సెంటర్లు కట్టిహారు. డిటెన్షన్ సెంటర్ గురించి తెలుసు కదా, మీ భాషగా చెప్పండి.
డిటెన్షన్ సెంటర్లు అంటే తెలుసు కదా. ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా హిట్లర్ ఏం చేస్తారంటే వాళ్ళందరిని కూడా ఏం చేస్తారంటే రైల్లో, పశువులు తరలించే రైల్లో పంపిణీ చేసి అక్కడ కొన్ని డిటెన్షన్ సెంటర్లు కట్టించి అక్కడ తల్లినో చోట, భార్యనో చోట, బిడ్డనో చోట, అక్కనో చోట, అన్ననో చోట అలా వేరు చేసేసి ఏం చేశాడంటే ఆహారం పెట్టగా, అన్నం పెట్టగా, నీళ్లు పెట్టగా ఏం చేశాడంటే ఎండిపోయేలా చేసి చంపించేశాడు. వాళ్ళే చనిపోయారు. చనిపోయినంత పోగంతా ఓ చాటు గొయ్యిలో వేసేసి అంటించేశారు. కొంతమంది కప్పెట్టారు. అంటించేసిన బూడితో ఎరువులకేమో మందు చల్లారు. అంత ఘోరమైన హిట్లర్ నియంత ఇజ్రాయెల్ దేశాన్ని అంతలా తీసుకొస్తే ఇజ్రాయెల్ ప్రజలు అప్పుడు దేవుడిని ఆశ్రయించినప్పుడు మళ్ళా తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. మళ్ళా తిరిగి అదే రాబోతుంది. విడవబడిన వారికి అదే జరగబోతుంది. కేరళలో కట్టిహారు, మనకు తెలియకుండా ఎకరాలు అస్సాంలో కట్టిహారండి డిటెన్షన్ క్యాంప్స్. ఆల్రెడీ ఇప్పుడు కూడా సిటిజన్షిప్ లేనివారు, అంటే 1975 నుంచి సిటిజన్షిప్ లేనివారు, పౌరసత్వం లేనివారు అందరూ కూడా, నేను చెప్పే సత్యం మీరు యూట్యూబ్ లో వెతకనిద్ది, సమయం అయిపోయిందా, సిటిజన్షిప్ లేనివారు అందరూ కూడా ఆ డిటెన్షన్ క్యాంప్ లాంటి జైలు లాంటిదండి. అక్కడ ఆల్రెడీ బంధించేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు. మా నాన్న ఏమయ్యాడో నాకు తెలియదని చంటి పెట్టి ఏడుస్తుంది. బతుకున్నాడో లేదో కూడా తెలియదు. ఆ చెరసాల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరికీ అదో ప్రపంచం. అది ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. అది వాళ్ళ కోసం కాదు, విడబడే వాళ్ళ కోసం నిర్ణయించబడ్డాయి. ఆమేన్. ఈ దేశంలో క్రైస్తవం లేకుండా చేయాలనుకున్నా చేస్తారు కూడా. రానున్న దినాల్లో అదే జరగబోతుంది. అందరూ నమ్ముతున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క రాకను మనం తప్పించుకున్నామంటే ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత జుట్టు పీక్కున్నా, గుండెలు బాదుకున్నా అవకాశం లేదు. అవకాశం అంటూ ఉందంటే అది ఈ రోజే. దీన్ని వేలకోలంగా తీసుకుని ఎలా పడితే అలా జీవించి ఏదో పర్లేదు, ఏదో చిన్న వీడియోలే, ఏదో చిన్న రీల్లే, ఇన్స్టాగ్రామ్లో, ఏదో ఫేస్బుక్లే, ఏదో అలా ఎలా అని చెప్పి చిన్న కాలక్షేపం చేసుకునే టైం కాదని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణం, ప్రతి సమయం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందే. ప్రతి క్షణం మనకి ఇవ్వబడిందే. హల్లెలూయా. మనకి ఇవ్వబడిన సమయం మరొకరు లేదు. మనకు తెలిసినంతగా మరొకరు తెలియదు. అదే రాస్తున్నాడు. చదువుదాం. దశను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. సహోదరులారా, ఆ కాలం గూర్చి, ఆ సమయం గూర్చి మీకు రాయనక్కర్లేదు, అంటే మీకు చెప్పక్కర్లేదు. సేమ్ అంటే మెసేజ్ బిలీవర్స్ చెప్పాల్సిన పని లేదు. అన్ని తెలుసు మీకు. ఏ లేఖనాలు ఎన్ని నెరవేరిపోయా మీకు తెలుసు. ఏ సంఘకాలంలో ఉన్నా మనకు తెలుసు. ఏ వర్తమానం కూడా వచ్చి వెళ్ళిపోయాడో మనకు తెలుసు. ఎన్ని దర్శనాలు నెరవేరాయో మనకు తెలుసు. హల్లెలూయా. ఎన్ని బూరలు నెరవేరాయో మనకు తెలుసు. ముద్రలు విప్పబడా లేదో మనకు తెలుసు. ప్రతి కార్యం మనకు తెలుసు. హల్లెలూయా. ఆఖరి పోపు అమెరికా నుంచి వస్తాడు అన్నాడు, వచ్చేసాడు. మొన్న ఎన్నుకోబడ్డాడు అమెరికా నుంచి వచ్చిన పోపే వచ్చేసాడు. అది కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది ఒకటే, సజీవంగా మనము ఎత్తబడే టైం వచ్చేసింది అంతే. ఇంక మిగిలింది ఏమీ లేదు. ఎంతమంది నాతో ఉన్నారు? మనకు చెప్పాలి. మీకు తెస్సలోనిక సంఘం వారికి చెప్పాల్సిన పని లేదు. పౌలు చెప్తున్నాడు, చూడండి. రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చును అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బాగుగా తెలుసు. తెస్సలోనిక సంఘానికి బాగా తెలుసండి. ఎందుకంటే వారికి బాగా బోధించబడ్డారు. ఆమేన్. పదే బోధించబడ్డారు. అద్భుతమైన మాటలు తెస్సలోనిక రాసిన పత్రికలో మాట్లాడాడు. పాప పురుషుడు ఎప్పుడు బయలుపరచబడుతూ మాట్లాడాడు. రాకడ ఎప్పుడో మాట్లాడాడు. నాతో ఉన్నారు అందరూని. హల్లెలూయా. చదవండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక అది అంతా బాగుంది. రేషన్ బియ్యం వచ్చేస్తున్నాయి, పెన్షన్ వచ్చేస్తుంది, జీతాలు పడిపోతున్నాయి, అన్ని బాగున్నాయి. దేవుడు మమ్మల్ని దీవించాడు కాదు, దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏంటండి? దేవుడు నీకు టైం ఇచ్చాడు. మనకిచ్చిన టైం మనం వినియోగించుకోవాలి. మనకిచ్చిన అవకాశం మనం వాడుకోవాలి. హల్లెలూయా. ఏమనుంది? నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా. అంతేనా? హల్లెలూయా.
అదే సమయంలో మనం ఉన్నామా? అదే సమయంలో మనం ఉన్నామంటారా? ఆమేన్. అంతా బాగుంది అనుకున్న టైంలో జరిగిపోద్ది. అవును, ఇప్పుడు అంతా బాగుందన్న టైంలో ఉన్నాం మనం. అంత నెమ్మదిగా ఉందన్న టైంలోనే మనం ఉన్నాం. హల్లెలూయా. ఇటువంటి టైంలోనే ఆయన యొక్క రాకడ జరగవలసింది. మనం సిద్ధంగా లేమా, తప్పించుకోలేమంటున్నాడు. చదువు సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు అది ఆ రోజు దొంగ వలె ఆయన రావడానికి మీరు చీకట్లో ఉన్నవారు కాదు. హల్లెలూయా. మనం చీకట్లో లేము. సాయంకాలం మంది వెలుగు వచ్చింది. సాయంకాలపు వెలుగులో మనం ఉన్నాం. ఈ సాయంకాలపు వెలుగులో సాయంకాలం వెలుగు ఎందుకు అవసరం అంటే సరిగ్గా సాయంకాలం ఆ టైంలో అతను ఇతను కాదా అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. పూర్తి చీకటి అయితే అసలు కనపడదు, మనిషే కనపడదు. ఈ సాయంకాలంలో మీరు గమనించారు లేదు, మీ అందరూ తెలుసు, సాయంకాలం అయ్యేసరికి అది అతను కాదా, ఆమెనా లేకపోతే ఇంకొకరు ఎవరైనా అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అటువంటి కన్ఫ్యూజన్ లోనే దేవుడు ఈ కాలానికి ఒక వెలుగు పంపించాడు. ఆ వెలుగే ఈ కాల ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. వెలుగును ప్రసరింపజేయవాడు ఆయనే. వెలుగును ప్రసరింపజేశాడా? ఆ వెలుగులో అమెరికాకి ఏం జరగబోతుందో మనకు తెలుసు. ఆ వెలుగులో రష్యా వాటికన్నా ఏం చేయబోతుందో మనకు తెలుసు. ఆ వెలుగులో ఎవరికి ఏం జరగబోతుందో పూర్తిగా తెలుసు. హల్లెలూయా. మీకు రాయనక్కర్లొద్దు. దొంగ వల్ల ఆయన రావడానికి మీకు చీకటిలో ఉన్నవారు కాదు. మీకు వాక్య వెలుగు వచ్చింది, వర్తమానం వెలుగు వచ్చింది, వర్తమానం మన మధ్యలోకి వచ్చింది, వర్తమానం మన వెలుగుగా మారింది. మనం చీకటిలో ఉన్నవారం కాదు, మన వాక్యాన్ని కలిగి ఉన్నాం. హల్లెలూయా. చదవండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులే ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము. ఎంతమంది నమ్ముతున్నారు? మనం వెలుగు సంబంధులమేనా? సాయంకాలం మంది వెలుగు కలిగిందా? ఆ వెలుగులో మనం ఉన్నామంటారా? హల్లెలూయా. చదవండి. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. ఇతరుల వలె ఉండొద్దండి. ఇతరుల వలె మనం పోల్చి చూసుకుని ఉండొద్దు. నిద్రపోవద్దని కాదు అక్కడ. ఆమేన్. ప్రతి లేఖనాన్ని గమనించుకోవాలి, ప్రతి కార్యాన్ని చూడగలగాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మన గడియారం ఏంటి? మన గడియారం ఎవరు? ఇజ్రాయెల్ దేశం. మనం ఎక్కడ ఏ స్థలంలో ఉన్నామో, ఏ సమయంలో ఉన్నామో తెలుసుకోవాలంటే ఇజ్రాయెల్ అనే గడియారం చూడాలి మనం. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయెల్ 3 ఆలయాలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 3 ఆలయం కట్టేసరికి వధువు ఉండదు. వధువు ఎత్తబడిపోద్ది. మరి ఏ సమయంలో ఉన్నాం? యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం ఏమవుతుంది? హోరాహోరీగా జరిగిపోతుంది. మనం ఎవరు చూడాలి? ఇజ్రాయెల్ చూడాలి. ఇజ్రాయెల్ చూస్తున్నామా? హల్లెలూయా. ఇజ్రాయెల్ చూసి మనం మేల్కొని ఉండాలి. మనం ఏం చేయబడాలి? గద్దించబడాలి. మనం సిద్ధపడుతుండాలి. మనం సరి చేయబట్టి ఉండాలి. మన పూర్తిగా ఆయన రూపంలో మారిపోవాలి. ఆయన పరిపూర్ణతలో మనం మారిపోవాలి. ఇతర వల్ల ఉండొద్దు. హల్లెలూయా. ఎవరినో చూసి మనం వ్యాపారం పెట్టడం టైం కాదు ఇది. ఎవరినో చూసి మనం ఏదో మొదలు పెట్టడం పని కాదు ఇది. ఎవరినో చూడొద్దు. ఎవరి వల్ల మనం చేయొద్దు. దేవుడు మనకిచ్చిన దాంట్లో సమృద్ధిగా మనం ఉందాం. దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం ముందు వెళ్ళిపోదాం. దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం దీవించబడదాం. ఇతరుల వల్ల మనం ఉండాలని ప్రయత్నించొద్దు. ఇతరులు నిద్రపోతున్నారు. ఆమేన్. ఇతరులు నిద్రపోయే టైం ఇది. కానీ దేవుడు మనకు వెలుగిచ్చాడు. ఈ వెలుగులో మనం నిద్రపోయే టైం కాదు ఇది. నిద్రపోవటం కాదు దేవుడు మనల్ని ఎన్నుకుంటా. ప్రతి ఇది కూడా మనం గమనించాలి. ప్రతి కార్యాన్ని కూడా మనం గమనించాలి. ప్రతి పరిస్థితి కూడా మనం చూడగలగాలి. హల్లెలూయా. ఎవ్రీథింగ్, ప్రతి కార్యాన్ని మనం చూడగలగాలి. ఈ కాల ప్రవక్త వచ్చేప్పుడు 60 సంవత్సరాలు దాటిస్తుంది. ఇంకా ఎంతకాలం ఉందాం అనుకుంటున్నాం మనం? ఇంకా ఎంతకాలం ఉందాం? ఇంకా టైం ఇచ్చాడు దేవుడు మనకి. చెప్పండి అమ్మ, ఇంకా టైం ఇచ్చాడా? హల్లెలూయా. ఎన్నుకోబడిన ఆఖరి గొర్రెలు ఎప్పుడైతే వరుసలోకి వచ్చేసిందో అన్ని ద్వారాలు మూయబడతాయి. 120 సంవత్సరాలు ఏకదాటిగానే స్వార్థ చేశాడు. ఎవరు? నోవాహు. అలు పెరగకుండా, తీరిక లేకుండా
ఎక్కడ పడితే అక్కడ సువార్త చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రజలు ఏమైపోయిందంటే అలవాటు అయిపోయింది. ప్రజలకి హెచ్చరికగా లేదు అది. హెచ్చరిక ఎప్పుడైనా సరే, హెచ్చరిక ఎప్పుడు కూడా హెచ్చరికే. అది మనకు అలవాటు అయిపోయినా, మనకు సరదాగా ఉన్నా, మనకు ఎలా అయిపోయినా, మనకు వింటూ అలవాటు అయిపోయినా, హెచ్చరిక ఎప్పుడు కూడా హెచ్చరికే. గుర్తుపెట్టండి సోదరులారా, నోవాహు ప్రతి చోట, మిద్ది మీద, కొండ మీద, లోయల్లో, ప్రతి చోట, అడవి ప్రాంతాలు అన్ని చోట్ల కూడా నోవాహు ప్రతి చోట కూడా ప్రకటించాడు. ప్రజలు విని ఒక్కో ఇంటికి 7 మార్లు వచ్చాడంట. ఒక్కో ఇంటికి ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఎంత పిల్లవాడు అనుకో, 7వసారి వచ్చేసరికి పెళ్లి అయిపోయింది, పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు దాన్ని, ఒరే నేను నీ అంత ఉన్నప్పటి నుంచి వస్తున్నాడు రా ఈ ముసలోడే, ఇటు చెప్పింది ఏది జరగట్లేదురా, నువ్వేం పట్టించుకోకరా, నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చేస్తావు అన్నాడు. నువ్వు హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోరా అన్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా, దేవుని నామమున మహింకలం గాక. ప్రకటించాడు. ఆమేన్. నీ టైం అయిపోయింది, లోపలికి వెళ్ళిపో అన్నాడు. డోర్లు వేస్తాడు దేవుడు. ఆమేన్. అప్పుడు అందరూ వచ్చి అంటారు, ఏవయ్యా నోవాహు, నువ్వు చెప్పింది జరగలేదని దాక్కున్నావా అని అరుస్తుంటే లోపల నోవాహు ఏడుస్తున్నాడు. ఏం జరగబోతుందో తెలియక మాట్లాడుతున్నాను ఆయన, క్షమించిన ఆయన అని చెప్పి యేసుక్రీస్తు కలవరి శిలువలో ఏడుస్తున్నట్టుగానే ఏడుస్తున్నాడు నోవాహు. ఎందుకు నాతో ఉన్నారు? అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, వాడు చుట్టూ నిలబడి మాట్లాడుతున్నారు. ఏవయ్యా దొంగలా దాక్కున్నావేంటి, బయటికి రా, నువ్వు చెప్పిన మెసేజ్ ఏమైపోయింది, నువ్వు చెప్పిన మాట ఏమైపోయింది, దేవుడు ఏంటి మొత్తం నాశనం చేస్తాడని నువ్వు కనబడకుండా పోయావేంటి? కిటికీ తీసి మాట్లాడటం కూడా దేవుడు అనుమతి లేదు. అస్సలు మౌనంగా ఉన్నాడు. ఆమేన్. వారు చూస్తూ ఉండగానే అకస్మాత్తుగా ఆమేన్ వర్షం ప్రారంభించబడ్డది. అక్కడ కూడా గమనించలేదు. గుర్తుపెట్టుకోండి, చూడండి మనుషుల యొక్క విధానం, వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయనేది. చినుకులు పడుతుంటే ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. పిల్లలంతా కూడా చక్కగా ఆడుకున్నారు, కాగితాల పడవలు చేసుకుని ఆడుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ 10 రోజులు దాటేసరికి పాదాల్లో ఉన్నది మోకాల్లో అయింది, పీకిల దాకా వచ్చింది. పీకిల వరకు వచ్చిన తర్వాత అరవడం మొదలు పెట్టారు. ఇంకా అరిచినా దేవుడు వినడు, కేకలేసినా దేవుడు వినడు, ఏం చేసినా వినడు. ఆయన వినాలి అంటే వినే టైంలో మనం మొరపెట్టాలి. ఇది ఆయన వినే టైం, ఇది మనం ప్రార్థించే టైం. ఆయన వినే టైంలో మనం మొరపెట్టాలి. వాతావరణం తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ఈ వాతావరణం ఎలా ఉంది? ఆయన రాకడ వాతావరణం మన మధ్య కనపడుతుంది. ఈ వాతావరణం తగినట్టుగా మనం ఏం చేయాలి? ప్రభువా, ఇంకెవరు రాహోలో నీ రక్తం తీసుకురానైనా, ఇంకెవరు నా తమ్ముడిని చూడనైనా, నా భార్యను చూడనైనా, నా తండ్రిని చూడనైనా, ఇది ఆ గ్రామంలో ఉన్న నా బంధువులు చూడనైనా, సార్వత్రికమైన వధువుని, ఇంకా ఎవరినైతే ఎన్నుకున్న వారందరూ చూడనని చెప్పి మొరపెట్టే టైం అండి ఇదే. ఆమేన్. ఆటలాడుకున్న వర్షం అంతా వచ్చి స్పీకర్ దాకా వచ్చి మొత్తం ములుగు. శవాలన్నీ కూడా ఉబ్బుపోయిన శవాల మధ్య నుంచి వాడు కదిలింది. ఎంత తీవ్రంగా ఉంది చూసారా? శవాలన్నీ ఉబ్బుపోయా. 40 రోజులు, 10 రోజుల్లోనే 12 రోజులు, 15 రోజులు అంత అయిపోయింది. అందరూ చచ్చిపోయారండి. పెట్లు అన్ని మొత్తం జంతువులు అన్ని కూడా మొత్తం అన్ని చనిపోయాయి. చంటి పిల్లల మొదలుగా వృద్ధుల వరకు కూడా అందరూ చనిపోయారు. చంటి పిల్లల శవాల మధ్యలో కూడా ఈ వాడప్పుడు తేలికై ఆ వాడంతా కూడా శవాలను తోసుకుంటూ వెళ్ళిందండి. అది ఎంత హీనమైన భయంకర పరిస్థితి చూసారు. దేవుడు ఎన్నిసార్లు మనతో హెచ్చరించాలి, దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడాడు. ఎంతకాలం మన జీవితాలు ఎలా మార్చుకోం, ఎంతకాలం మన బ్రతుకులు మార్చుకోం, ఎంతకాలం మన విధానాలు మార్చుకోం. ఇలాగే గడిపేద్దామా, ఇలాగే ముందుకెళ్ళిపోదామా, ఇలాగే బాగుందని వెళ్ళిపోతామా? ఏదో ఒక రోజు దేవుడు మనం కదిలించాలా వద్దా? దేవుడికి మనం సరెండర్ అయిపోవాలి వద్దా? హల్లెలూయా. అది రేపు అనుకోవటానికి ఎందుకు? అది ఈ రోజు అయితే బాగుంది కదా, అది ఈ రోజు అయినా సరెండర్ అయిపోవడం బాగుంది కదా. హల్లెలూయా. ఖచ్చితంగా సోదరు మన జీవితంలో అయినా సరెండర్ అయిపోవాలి. ఇర్మియా, ఎస్కేల్, యెషయా వీళ్ళందరూ కూడా ప్రవచించారు, చెప్పారు. యెషయాతో అన్నాడు 6 నెలలు ఎలా పడుకో అన్నాడు. 6 నెలలు, ఇంకో 6 నెలలు అలా పడుకోమన్నాడు. నిన్ను ఎవరైనా ఏంటి ఎలా ఉంటావు ఏంటని అడిగితే
అప్పుడు వారితో చెప్పు, ఇదిగో మీరు ఏదైతే ఆరాధించ వెళ్తున్నారో ఈ ఆలయం లేకుండా చేయటానికి దేవుడు పూనుకున్నాడు, మీ ఆ విగ్రహాలు తీసేయండి, మీ భక్తిని తీసేయండి, దేవుని వైపు తిరగండి అని చెప్పి యేసుకేలు మాట్లాడుతూ వచ్చాడు. దానియేలు ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించాడు, ఇర్మియా మాట్లాడాడు, దానియేలు మాట్లాడాడు. హల్లెలూయా. అన్ని చోట్ల అన్ని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాడు. ఆమేన్. దేవుని నామమున మహిమ గాక. ఆమేన్. ఆ మెడ మీద దొంగ వేసుకుని, ఆ మెడ మీద దొంగ పెట్టుకుని ఇలా నడుస్తూ వెళ్తుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి అడిగాడు ఆ ప్రవక్తని, ఏంటయ్యా ఇలా మోసుకుని వెళ్తుంటే? దేవుడు ఇదే చేయబోతున్నాడు, మనల్ని దాసులుగా చేయబోతున్నాడు. ఒక రాజు వచ్చి మనల్ని హఠాత్తుగా తీసుకెళ్ళిపోతున్నాడు, మనం పూర్తిగా దాసోహం అయిపోవటానికి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అన్నప్పుడు లెక్క చేయలేదు. మాకేంటి సొలొమోను కట్టిన మందిరం ఉంది, మేమేంటి, మాకు అబ్రహాం నడిచిన దేశం ఇది, యాకోబు నడిచిన దేశం ఇది, ఇస్సాకు నడిచింది, మాది ఇది ఎందుకు పాడైపోద్ది? ఇక్కడ ఆలయం ఎందుకు దోషం అయిపోద్ది? సొలొమోను కట్టిన మందిరం ఎందుకు పాడైపోద్ది అనుకున్నారు? దేవుడు మాకు తోడే ఉన్నాడు అనుకున్నారు. కానీ నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడు? మొత్తం అంతా కూడా నాశనం చేసి పడేస్తాడు, ప్రజలందరూ కూడా దాసత్వంలో తీసుకుపోయాడు. హెచ్చరిక వినలేదు, హెచ్చరికను తీసుకెళ్ళబోయారు, హెచ్చరికను స్వీకరించలేకపోయారు. వేళకాలం ఉండొద్దండి, ఇది వేళకాలంగా ఉండే సమయం కాదు. మనం ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు దేవునితో సహవాసం చేయాలి. ఎంత సమయం ఉంటే అంత సమయం దేవునితో ఉండాలి. ఇది ఒకరి గురించి ఒకరు చెడ్డగా మాట్లాడడం టైం కాదు. మనం వీలు కలిగితే వారి గురించి మంచి మాట పలకండి. అతలో ఏ మంచి లేకపోతే కనుక మాట్లాడటం మానేద్దాం. మాట్లాడితే దేవుని వాక్యం మాట్లాడదాం. బ్రతితే క్రీస్తు కొరకు బ్రతుకుతాం, చావైతే క్రీస్తు కొరకు చేద్దాం. ఇది వేళకాలం ఉండే సమయం కాదు, రీల్స్ చూసే సమయం కాదు, ఇన్స్టాగ్రామ్ చూసే సమయం కాదు, ఫేస్బుక్ చూసే సమయం కాదు. హల్లెలూయా. వేళకాలం ఉండే టైం కాదు సార్. మన కుటుంబాలతో ఒక తండ్రి నిజంగా ఏం చేయాలంటే భార్యను ఎలా హత్తుకుని బిడ్డలు పట్టుకుని కన్నీరు కాల్చి దేవుని పాదాలు పట్టుకుని అడగాల్సిన టైం అండి ఇది. భార్య ఆ మూలకు పోయి సెల్ ఫోన్, భర్త ఈ మూల పోయి సెల్ ఫోన్, పిల్లలకు సెల్ ఫోన్, 4 మూలలు 4 దెయ్యాలు తప్ప దేవుడు ఎక్కడ తిరుగుతాడు? అక్కడ చిన్న చాపేసి నలుగురు కూర్చుని అక్కడ మోకాలేసి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది. దేవుని సన్నిధి మనల్ని కదిలిస్తుంది. ఇది ఆ టైం అండి. ఇది ఫంక్షన్ వెళ్ళే టైం కాదు, ఇదేదో విహారయాత్ర వెళ్ళే టైం కాదు, సరదాగా తిరిగే టైం కాదండి ఇది. ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి సంవత్సరము, ప్రతి నెల దేవుడు మనకి ఇస్తున్న గొప్ప అవకాశమై ఉన్నది. ఈ ప్రాణం ఏ రోజు అడుగుతాడు కూడా తెలియదు. ఆయన రాకడ సంగతి తర్వాత చెప్పి అసలు ఈ ప్రాణం ఎంతవరకు చిన్న యవ్వనస్తులండి, యవ్వనస్తులు అలా తూలు పడిపోతున్నారండి, రాలిపోతున్నారండి, రోడ్ల మీద పడిపోతున్నారు, రోడ్ల మీద రాలిపోతున్నారు. ఎంతమంది నాశనం అయిపోతున్నారండి. ఏ క్షణమైనా, ఎప్పుడైనా, ఏ సమయమైనా సరే ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అనే సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. మనం అనుకున్నదైతే తప్పండి, దేవుడు వచ్చేస్తాడు నన్ను తీసుకెళ్ళిపోతాడు ఎప్పుడు అనుకోరు. మీరు దేని బట్టి అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దేవుని కృప లేకపోతే కానీ మనం నిలబడలేదు. నేనైతే ఆయన కృప మీద ఆధారపడ్డానండి. నేనైతే అసలు నేను సేవ చేయటం కూడా ఎంత కూడా అర్హత నాకు లేదండి. ప్రతి రోజు నేను ప్రార్థన చేసేదాడే, నేను సేవ చేసే అర్హత కూడా నాకు లేదు. అసలు నేను ప్రభు అని ఉచ్చరించే పరిస్థితి కూడా నాకు లేదు. నా జీవితం అంత భయంకరమైంది. కానీ నేను నమ్ముతాను, ఎత్తబాటు ఉందంటే అది ఆయన కృప ద్వారానే. ఆయన కృప ద్వారా నాకు ఒక ఎత్తబాటు ఉందని నేను నమ్మగలుగుతాను. ఆయన కలుసుకునేది కేవలం ఆయన కృపను బట్టే. నా నీతి పనిచేయదు, మీ నీతి పనిచేయదు, మీ మంచితనం పనిచేయదు, ఎవరు మంచితనం కూడా పనిచేయదు. హల్లెలూయా. మంచి వాళ్ళు భూమి మీద ఎంతమంది ఉన్నారు, అబద్ధం ఆడడం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాన ధర్మాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హాస్పిటల్లో ఉన్న వారికి ఏ ఖర్చు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, జైల్లో ఉన్న వారికి ఎన్నో బహుమతులు పంచేవారు ఎంతమంది ఉన్నారు, వృద్ధాశ్రమంలో ఉన్న వారికి భోజనాలు పెట్టేవారు ఎంతమంది ఉన్నారు. మనకంటే వారు చాలా మంచివారు, వారు మంచివారు కాపాడదు. యెహోవా సిద్ధిగా ఆయన నీతి మన మధ్యలో ఉండాలి, ఆయన నీతి మనలో ఉండాలి. నిజమేనంటారా? హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును. చూడండి, ప్రభు యొక్క రాకడలో కూడా ఆ విధంగానే ఉండునని నేను భయపడుచున్నాను. సంఘం ఎక్కువగా లోక సంగతులతో తాగి మొత్తులై ప్రభు యొక్క రాకడ యందు విధి నిర్వహణలో వారు నిద్రమత్తులయ్యెదరు. నా మాట కాదు, ఎంతమంది చూడగలుగుతున్నారు? అప్పుడు పట్టణం పైన విమానాలు ఎగిరి ఉన్నవి, బాంబులు విడబడినవి, వారు ఆ పట్టణమును నేల మట్టు కూల్చివేస్తున్నారు. ఎందుకనగా ఆ హెచ్చరికను వారు విసర్జించిరి.
మరి ఆ యవ్వన స్త్రీ మిగతా వారందరితో పాటు ఆ జపాన్కు చెందిన క్రూరమైన సైనికులు అక్కడ పరుగెత్తి బలవంతంగా వారిని వీధుల్లోకి లాగి మరి కత్తులతో వారిని ముక్కలు ముక్కలుగా చేసిరి. తర్వాత మరి వారు ఆ విధంగా ఎలాగనగా ఒకవేళ నీవు హెచ్చరికను పట్టించుకొనకపోతే ఒకే ఒక సంగతి మిగులు, అదే తీర్పు. ఒకవేళ ఈ అమెరికా దేశం ఎన్నడైనా దాని యొక్క హీనమైన దశలో ఉన్న ఎడల అది ఇప్పుడే అయి ఉన్నది. రానున్న దినాల్లో అనట్లేదు. అమెరికా చాలా హీనంగా తయారైందంటే అది ఇప్పుడే అన్నాడు. ఆమేన్. ఇది 58లో ప్రకటించిన వర్తమానం ఇది. హల్లెలూయా. దాని యొక్క అనైతికతలోను దాని యొక్క భేదంలోను తీరం నుండి తీరం వరకు సువార్త ప్రకటించబడిను. సూచనలు మరియు అద్భుతాలు చేయబడిను. గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయబడిను. వారు హాస్యం చేయొచ్చు, పట్టించుకొనకుండా త్రాగుచు వారి యొక్క విలాసంతో కొనసాగుచు ఉండిరి. తాగుబోతాడు, దేవుని తీర్పు నిలబడి నేను తాగుబోతాడు ఆయన, నువ్వు ఏ తీర్పు ఇచ్చినా నేను సిద్ధపడిపోతాను. హత్యలు చేసేవాడు వాడు పనికిరాడు, పరలోకానికి కూడా చూసే అర్హత లేదని వాడికి అర్థమైపోద్ది. ఖచ్చితంగా దేవుడు నన్ను స్వాగతిస్తాడు అన్న వాళ్ళతోటే ఉన్న ఇబ్బంది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. శాస్త్రుల నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉండాలంట. అంటే సంఘ శాఖ లెక్క నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉండాలి. ఖచ్చితంగా శాస్త్రుల నీతి కంటే మన నీతి గొప్పగా ఉండాలి. దేవుని నామన మహింకలుగాక. హెచ్చరిక మళ్ళీ మళ్ళీ రాదండి, సమయం మళ్ళీ మళ్ళీ రాదు. ఎంతమంది మీ జీవితాలు సరి చేసుకోవాలనుకున్నారు? ఎంతమంది మీ జీవితాలు దేవునికి ఇద్దామనుకున్నారు? ప్రతి గడిని వాడుకుంటారా? ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారా? హల్లెలూయా. యేషయా ప్రవచించాడు, అందరూ ప్రవచించారు. క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తులందరూ ఉన్నప్పుడు అపోస్తులు నెమ్మదిగా చనిపోతున్న సమయంలో క్రైస్తవానికి ఒక హెచ్చరిక ఇవ్వబడింది. యెరూషలేము పట్టణం అంతా కూడా దండల చేత చుట్టబడుతుంది అన్నాడు యేసుక్రీస్తు. అన్నాడా? ఆమేన్. రాయి మీద రాయి ఒకడు కూడా నిలవలేని ఒక రోజు రాబోతుంది అన్నాడు. ప్రజలు ఏదో అనుకున్నారు. ఎవరు అనుకున్నారంటే ఒక సామాన్యమైన వ్యక్తి, ఏమి ట్రైనింగ్ లేని వ్యక్తి మాట్లాడేస్తున్నాడు అనుకున్నారు. కానీ యెహోవా మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుని యొక్క తీర్పు అక్కడ బయలుపెడుతుంది. ఆమేన్. వారు ఏమనుకున్నారంటే హెచ్చరికని సరైన రీతిలో తీసుకెళ్ళబోయారు. ఒక టైం వచ్చేసింది. యెరూషలేము పట్టణం చుట్టూ ఏమైపోయిందంటే సైనికులందరూ చుట్టుముట్టారు. అది పట్టణం, అది కిందేమో పల్లి ఉంది. అంతేనంటారా? సరుకులు కొనుక్కోవాలంటే పట్టణంలోకి వెళ్ళాలి. ఆమేన్. పట్టణంలోకి సరుకులు తేవాలంటే పల్లెల్లోకి వెళ్ళాలి. పైన ఉన్నవారు కింద తీయట్లేదు, కింద ఉన్నవారు పైకి వెళ్ళట్లేదు. చుట్టుముట్టారు. ఎందుకు చుట్టుముట్టారో ఎవరికి అర్థం అవ్వలేదు. చూడగలుగుతున్నారా? ఎందుకు చుట్టుముట్టారో ఎవరికి అర్థం అవ్వలేదు. కానీ అక్కడ ఉన్న క్రైస్తవులకు అర్థమైంది. యేసుక్రీస్తు భూమి మీద ఉండగా ఒక మాట అన్నాడు. ఆయన యెరూషలేము దండల చేత చుట్టబడినప్పుడు ఆమేన్ హల్లెలూయా మిద్ది మీద ఉన్నాడు కింద రావడానికి ప్రయత్నించొద్దు, కింద ఉన్నాడు పైకి వెళ్ళడానికి పారుపోవడం ప్రయత్నం చేయమన్నాడు ఆయన. ఆమేన్. ఈ యొక్క అపోస్తుల ద్వారా క్రైస్తవులందరికి కూడా బోధించబడుతూనే ఉంది. ఒక రాజు వస్తాడు, హఠాత్తుగా వస్తాడు, యెరూషలేము నాశనం చేయబోతాడు, నాశనం చేయబోతాడు అని ఈ యొక్క అపోస్తులందరూ కూడా చెప్పినప్పుడు విన్నవారు తీసుకోగలిగారు. విన్న క్రైస్తవులందరూ తీసుకుని ఏం చేశారంటే వారు ఆ పట్టణం నుంచి దాటి పారిపోయారు. ఆమేన్. కానీ క్రైస్తవులు ఇచ్చిన హెచ్చరికని ఎవరైతే సరిగా తీసుకోలేదో, ఎవరైతే ఆ దినమందు తీసుకోలేకపోయారు, లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చిక్కడిపోయారు. బయటికి వెళ్ళటలేదు, బయట ఉన్న వాళ్ళు లోపల రావట్లేదు. ఏం చేయట్లేదు, అలాగే చుట్టుముట్టారు. ఏమీ చేయట్లేదు. రవాణా అయిపోయింది, సరుకులు అయిపోయాయి, తిండి అయిపోయింది, అన్ని అయిపోయాయి. ఏం మాట్లాడట్లేదు, ఆడటట్లేదు. చెట్టు బెర్రలు లాక్కిని తిన్నారు కొంతకాలం. కనుక్కున్న వాళ్ళు కూడా తిన్నారు. ఇది నిజం. కనుక్కున్న వాళ్ళు కూడా తిన్నారు. ఏమనుకున్నారు? ఏంటి ఎవరో వచ్చి ఈ ఆలయాన్ని పాడు చేస్తారా? ఈ ఆలయాన్ని పాడు చేసేంత అర్హత ఉందంటారా? మందసాన్ని మోస్తేనే దేవుడు ఆ ఇద్దరు వ్యక్తులను కూడా చంపేశాడు, ఈ ఆలయంలో హఠాత్తుగా వచ్చి నాశనం చేసేస్తాడని చెప్పి ఒక గర్వం అనేది వారికి వచ్చేసింది. కానీ దేవుడు అక్కడ లేడు. ఆ తెర ఎప్పుడైతే చిరిగిపోయిందో అక్కడ లేడు. ఇంకా దేవుడు పెంతుకోసాకే సంఘం మీద కుమ్మరించుకున్నాడు. దేవుడు హస్తకృత్యమైన ఆలయాల్లో లేడు. ఇప్పుడు దేవుడు తన చేతులతో కట్టబడి నిర్మించిన మనలో దిగి వచ్చేసాడు ఆయన. ప్రజలకు అది అర్థం అవ్వలేదు, ప్రజలు అది చూడలేకపోయారు. ఏంటి యెహోవా మందసాన్ని తీసేస్తారా, పట్టుకెళ్ళిపోతారా, నాశనం చేస్తారని చెప్పి అలా ఉండిపోయారు. టైటస్ చక్రవర్తి వచ్చాడు, పట్టణాల్లో హతవధ చేస్తుంటే ఏరుల్లో పారేవారు రక్తం. కనుక్కున్న పిల్లల్ని తినేశారండి.
నేను చెప్పేది వాస్తవం. సంఘకాలంలో ప్రవక్త చెప్పే విషయాలన్నీ కూడా కనుక్కున్న వాళ్ళు తినేశారు, బెరడలు తిన్నారు, ఒకరినొకరు తినేశారు, చావు కేకలు వినపడ్డాయి, ఎన్నో అరుపులు వినపడ్డాయి. తప్పించుకునే అవకాశం లేదు. సంఘం చెప్పిన హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు. యేసు చెప్పిన వర్తమానాన్ని నిర్లక్ష్యం చేశారు. మన జీవితంలో వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. వేళాకోళంగా చర్చకొచ్చే వారుగా ఉండకూడదు. ఒక ఆదివారం వచ్చామా ఏదోటి పొందుకోవాలి, దేవుని నుంచి ఏదో పొందుకోవాలి, ఏదోటి మన నుంచి పోవాలి, ఆయన నుంచి ఏదోటి పొందుకోవాలి, మనలో ఏదో సరే అవ్వాలి. దినదినము ఆయన రూపంలోకి, ఆయన స్వరూపంలోకి, అది సంపూర్ణత మన మారినప్పుడు అప్పుడు మనం ధైర్యంగా ఆయన ఎదుర్కోగలుగుతాం. నా ప్రియమైన దేవుని సంగమా, హల్లెలూయా. వేళాకోళంగా ఉండదు, సరదాగా ఉండదు. ఈ సెల్ ఫోన్లో ఎడిక్ట్ అయిపోద్ది, దాన్ని బయటికి రండి. ఏ బలహీనత ఉన్నా సరే దేవుని దగ్గర చెప్పండి, ఏదైనా తీసేయగలుగుతాడు. నీ బలహీనత ఏదైనా ఆయన తన ఏలుతో తీసేయగలుగుతాడు. రాత్రి మార్చే దేవుడు మన మధ్య ఉన్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మన మధ్య ఉన్నాడు. నీళ్ళున్న ప్రాబ్లం ఏంటి, నీళ్ళున్న సమస్య ఏంటి, నీళ్ళున్న యొక్క బలహీనత ఏంటి, నీళ్ళున్న యొక్క పాపపు కార్యాలు ఏంటి, రహస్య పాపాలైనా ఎవరికి చెప్పుకోలేని ఏనా మన స్నేహితుడు మన మధ్య ఉన్నాడు. ఆయనతో చెప్పుకోండి, ఆయనతో మాట్లాడండి, ఆయనతో సరి చేసుకోండి. నా జీవితం నీకు ఇస్తున్నాను ఆయన, నా శరీర ప్రాణాత్మ నీకు ఇస్తున్నాను ఆయన, తలంపుల నుంచి తల నుంచి అరికాల వరకు నా జీవితం నీకు ఇచ్చేస్తున్నాను ఆయన, నన్ను మలుచుకుని ఆయన, నన్ను మార్చుకుని ఆయన అని అడుగుదామా? అందరం అడుగుదామా? హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అందరూ కూడా అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని అడుగుదామమ్మా, ఒకసారి అడుగుదాం. వేళాకోళంగా ఉండదు. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఈ సోమర్థనాల్ని, మనకున్న మొత్తులన్నిళ్ళు కూడా పూర్తిగా తొలగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు మహిమ నాయనా, నన్ను జ్ఞాపం చేసుకుని ఆయన, నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ఆయన, నా బంధువులు జ్ఞాపం చేసుకుని ఆయన, నా సంఘాన్ని జ్ఞాపం చేసుకుని ఆయన, నాకు సహాయం